జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నిన్న కన్హా వచ్చారా సార్? కన్హా జై శ్రీ ఆశ్రమానికి వచ్చారా? వచ్చాను కదా, ఫోటోలు కూడా పెట్టాను గ్రూప్ లో, మీరు చూసినట్లేరు. అదే అదే నా ఫొటోస్ ఎవ్వరు చూడటం లేదు గ్రూప్ లో, ఎన్ని పెట్టాను ఫోటోలు. నేను చూసాను సార్, నేను చూసానండి. చూసాం సార్. వీడియో కూడా పెట్టారు. మరి అయినా కూడా ఇంకా ఎందుకో మరి చూసినట్లు లేరు అనిపించింది నాకు. చూసాను సార్. కొంతమంది నా కళ్ళజోడు బాగుందన్నారు, కొంతమంది నేను గడ్డం తీసేసుకుంటే బాగుంది అంటున్నారు. అంతేగాని ఈవెంట్ ఎలా జరిగింది సార్ అని ఒక్కరు అడగల. నేను చెప్పారు కదా సార్, చాలా బాగుందని. గురించి మీరు ఎలాగో చెప్తారు సార్, నేను చెప్పారు కదా సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అందరూ భోజనాలు చేశారా? బాగా భోజనాలు చేశారు? చేశాం మేడం. వండర్ఫుల్. రేపు అసలే ఏకాదశి, రేపు రాత్రి కుంభాలు తినేస్తాం సార్. రేపు రాత్రి ఇక దుమ్ము లేపాలి. రేపు పొద్దున ఏదో ఆకలి ఉంటుంది కానీ కొద్దిగా ఓర్చుకుంటే రేపు రాత్రి దుమ్ము లేపాలి. ఉపవాసం ఉంటానే మళ్ళీ ఎక్కువ తినాలి కదా సార్. అదే కుంభాలు అంటున్నారు. ఆకలి ఉండదు సార్, మళ్ళీ పొద్దున ఉండదు కదా సార్. రాత్రి తినాలి అనిపించదు సార్. రాత్రి కూడా తినకూడదేమో కదా సార్. రేపు రాత్రి కూడా తినాం కదా సార్. బుధవారం మార్నింగ్ ఎల్లుండి దాకా తినకూడదేమో కదా. ఏం లేదు, అటు 3 రోజులు ఇటు 3 రోజులు తినకూడదు. మీకు ఎవరో సరిగా చెప్పలేదు. మీకు ఈ రోజు రాత్రి నుండి తినకూడదు. అప్పుడు కుంభాలు కూడా సరిపోదు సార్. మరి ఏం చేయాలండి అప్పుడు? 3 రోజులు ఇటు 3 రోజులు అటు 3 రోజులు, మొత్తం 6 రోజులు తినకూడదు. అదే కుంభాలు కూడా సరిపోవడం మాకంటున్నానండి. బయట ఫ్రూట్స్ దొరకటం లేదు తెలుసా. బయట చూస్తే ఫ్రూట్స్ దొరకడం లేదు. ఎలా ఉన్నారంటే జనాలు ఎగబడి కొంటున్నారు, ఎగబడి కొంటున్నారు, మీద పడి మరీ కొంటున్నారు. వాడు అరటిపళ్ళ వాడు 100 రూపాయల దాకా తీసుకెళ్లిపోయాడు రేట్లు. బస్తాలు తెచ్చేసుకున్నామండి. నా స్టూడెంట్స్ అనిపించుకున్నారు, నాకు అది చాలా సంతోషం. ఉపవాసం పొద్దున దంచేసి రాత్రి దంచి కొట్టాలి సామిరంగా. మళ్ళా ఎవరికి దేశంలో పేదవాడు అనే వారికి ఫుడ్ దొరకదు, అలా కొట్టేయాలి రేపు రాత్రి. ఎల్లుండి పొద్దున సార్, రేపు రాత్రి తిన్నాం కదా సార్. రేపు రాత్రి కూడా కొంతమంది తింటారు, అందుకోసమని రేపు రాత్రి తినొచ్చు, రేపు మధ్యాహ్నం తినొచ్చు. కావాలంటే ఆకలేస్తే పండ్లు, ఫలాలు, పాలు, బిస్కెట్స్ తినొచ్చు. కొద్దిగా ఆకలేస్తే లైట్ గా కూడా తినొచ్చు. ఇంకొద్దిగా బిర్యానీ కూడా తినొచ్చేమో సార్. ఉపవాసం అంటే ఆ పేరు ఈ పేరు చెప్తారు. బియ్యం ఒకటి అన్నం ఒకటి తినకుండా అయిపోయింటారు. ఏమేమో తినాలనిపిస్తుంది అప్పుడు. అదే కదా, అందుకే ఏంటంటే కొద్దిగా ఏంటంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి రేపు ఏం తినాలి అనేది. లేదా రేపు రోజంతా ఆలోచిస్తుండండి ఎల్లుండి పొద్దున ఏమేమి తినాలి. ఇవాళ భగవంతుని గురించి కాదంటారు సార్. అది లేదు. ఉపవాసం అంటే ఆకలి తట్టుకుంటే చాలు. కొద్దిసేపు తట్టుకునే మనసంతా ఆలోచనలన్నీ కూడా భోజనం మీద పెట్టాలి. రేపు ఏం తింటారో సామిరంగా అంటారు కదా సార్. అదే రేపు పొద్దున్న చూపిస్తాను అది అని తడాక మీరు రేపు పొద్దున్న చూపిస్తాను దేవుడా నా తడాక చూపిస్తాను చూడు. ఆ తడాక అన్నప్పుడు మీరే గుర్తేస్తారు సార్. అందుకే ముందే చెప్తున్నాను, మనం తెలుసుకోబోతున్నాము. చిలకడ దుంపలు ఎక్కువ తింటారు కూడా సార్. గుడిలల్లో కూడా రేపు దర్శనం చేసుకోకపోతే ఏదో అయిపోయినట్టుగా తొక్కిసలాటలు, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా అవుతాయి కదా. అదే కదా, ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ప్రారంభించుకుందామా? అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం.
శ్రీకృష్ణ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఎన్నో పనులు చేయాలి, ఎన్నో పనులు పెండింగ్ ఉంటాయి. భగవంతుడికి నిజంగా సాధన చేసుకునేటటువంటి ఒకే ఒక నెల. మనము ముందు తెలుసుకున్నాం ధనుర్మాసం యొక్క గొప్పతనం, తిరుప్పావై పారాయణంలో తెలుసుకున్నాం. 3-4 రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది సాధనకు. మొదటిది, సూర్యుడు ఓంకార స్వరూపుడు, ఆయన వేద స్వరూపుడు. వేదమే ఓంకారము, ఎందుకంటే వేదం యొక్క సంక్షిప్తమే ఓంకారము. ఓంకారం యొక్క విస్తృత భావమే వేదము. ఈ విషయం ఎన్నోసార్లు మనము చక్కగా తెలుసుకున్నాం, అర్థం కూడా చేసుకున్నాం. ఈ వేద స్వరూపుడైనటువంటి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడమే ధనుర్మాసము. అంటే సౌరమానం ప్రకారము సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడు. ధనుస్సు చూడడానికి ఓంకారం లాగా ఉంటుంది. ధనుర్మాసం వచ్చినప్పుడు మార్గశిర పుష్యమాసాలు చాంద్రమానంలో కలుస్తాయి. చాంద్రమానం ప్రకారము మార్గశిర పుష్యమాసాలు, ఇటు సూర్యుడు ప్రకారము ధనుర్మాసము. మార్గశిర మాసము అంటే మార్గ శీర్షము. మార్గము అంటే దారి, శీర్షము అంటే ఎటు చూపిస్తుంది. శీర్షం ఇటు చూపిస్తే ఇటు వెళ్ళమని, ఇటు చూపిస్తే ఇటు వెళ్ళమని. మరి ఎటు చూపిస్తోంది అంటే పరమాత్మ చెప్తున్నాడు, నెలలలో నేను మార్గశిర మాసాన్ని మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు. అంటే నేను మీ అందరికీ కూడా గమ్యం. భగవంతుడు చెప్పింది ఏంటంటే నేను మీ అందరికీ కూడా గమ్యం అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. అందువల్ల ఏంటి, ఓంకారంలో జీవాత్మ ఆ సాధన ద్వారా పరమాత్మలోకి చేరడం. ఆ యారో ఎటువైపు ఉంది, పరమాత్మ వైపు ఉంది. కాబట్టి భగవంతుడు ఏంటంటే ఓంకార ధ్యానం ద్వారా మనకు జీవులకు లభ్యమవుతాడు. అంటే సాధన ద్వారా మోక్షము సాధించగలిగేటటువంటి అమృత ఘడియలు ఈ ధనుర్మాసంలో ఎన్నో ఉంటాయి. అందులోపల వచ్చినటువంటి వైకుంఠ ఏకాదశి మహోన్నతమైనటువంటిది అని చెప్పేసి తెలుసుకుంటారు. అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రకరకాల పేరుతో పిలుస్తారు. కానీ ముందు ఏకాదశి అంటే తెలుసుకుని తర్వాత మనం ముందుకెళ్దాం. సరే, ఏం తెలుసుకుంటాం ఇవాళ? క్లుప్తంగా కథలు, చిన్న చిన్న కథలు. ఎక్కువసేపు చెప్పుకోం, 20-25 మినిట్స్ లో మొత్తం ముగించాలి మనం. క్లుప్తంగా కథలు, తర్వాత తత్వం. అంతేగాని సార్ ఎలా చేయాలి, ఎప్పుడు అన్నం తినాలి, కుంభాలు తినచ్చా, తక్కువ తినచ్చా, ఇటువంటి అన్ని ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు, చెప్పము కూడాను. కాబట్టి ఏంటంటే ఈ వ్రతం ఎలా చెయ్యాలి, ఇవన్నీ ఎలా చెయ్యాలి అనేటటువంటివన్నీ, వాటికి ఏ మంత్రం చదవాలి, ఏ మంత్రం ఎన్నిసార్లు చదవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఇటువంటివన్నీ మనము చెప్పుకోము. మనం చెప్పుకునేదల్లా కూడా ఏకాదశి యొక్క ప్రాధాన్యత, అందులోపల ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకమైనటువంటి స్వరూపం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి తప్పు భావనలు లేకుండా, అపోహలు లేకుండా చాలా శ్రద్ధగా వినండి. 11 అంటే ఇది ప్రతి నెలలో 2 సార్లు వచ్చే 11వ తిథి అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే వైష్ణవ ధర్మము వచ్చిన తర్వాత ఏకాదశిని విష్ణుమూర్తికి ప్రాధాన్యత ఇస్తూ తెలియజేయడం అంటూ జరిగింది. అంటే ఏకాదశి అంతకుముందు ప్రాధాన్యత లేనటువంటిదా అనేటటువంటి మాట కాదు. ముందుగా జాగ్రత్తగా వినండి, కాస్త పెన్నున్న వాళ్ళు, పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఓకే, ఏంటంటే మనకు ఏకాదశి అనేటటువంటిది వైష్ణవ సాంప్రదాయాలు వచ్చిన తర్వాత, అంటే సుమారుగా 12-13 ఆ సెంచరీ లోపల నుంచి స్టార్ట్ అయ్యి మనకేమైందంటే వైష్ణవ సాంప్రదాయాల ప్రకారము ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎక్కువ ఇష్టం అన్నటువంటి పేరు చెప్పేసేసి ఇంకా ఏకాదశి మొత్తం కూడా ఆ విష్ణుమూర్తి యొక్క ఆచారాలు, వ్యవహారాలు, వైష్ణవ సాంప్రదాయాలలో ఉన్నటువంటివన్నీ కూడా చేయడము, ఇవన్నీ కూడా వచ్చాయి. మంచిదే, భక్తి భావాన్ని భగవంతుల్లో పెంచడం కోసం అని చెప్పేసి వైష్ణవ మతం అనేటటువంటిది వచ్చింది. హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకంగా వచ్చినటువంటి మతం పేరు వైష్ణవము. హిందువుదేమో ధర్మము, మనది వైదిక ధర్మము. ఈ వైదిక ధర్మం లోపల శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గానాపత్యం, స్కాందం, ఇలా 6 ముఖ్యమైన మతాలు. ఇలా కాకుండా వేదాలని పూర్తిగా అనుసరించని ఒక 72 మతాలు, అంటే చాలా మతాలు ఉన్నాయి. మతం అంటే ఏంటి? ఒక వ్యక్తి చెప్పేది, ఒక మతిలో వచ్చేదాన్ని మతం అంటారు. సో వైష్ణవ మతం అనేటటువంటిది విష్ణుమూర్తిని ఉద్దేశించినటువంటి మతం. అయితే కష్టమో నష్టమో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే వేదాల లోపల ఇన్ని రకాల భగవంతుడు రూపాలని చెప్పడం జరగలేదు. కాకపోతే ఏమైందంటే తర్వాత వచ్చినటువంటి వేదవ్యాసుడు ఎవరి అభిష్టానికి తగ్గట్టుగా వారికి కావలసినటువంటి గ్రంథాలు అందజేయాలని చెప్పి ఆ వేదాలలో ఉన్న సారమంతా తీసి 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 18 అతి పురాణాలు, 18 ఇలా
చేసుకుంటూ చేసుకుంటూ మొత్తం మీద 180 పురాణాలు మనకు అందించడం జరిగింది. అయితే ఈ పురాణాలన్నింటి లోపల కూడా మనం చాలా ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఏంటంటే శ్రీమద్ భాగవతం అనేది ఏదైతే ఉందో అది, విష్ణు పురాణం అనేది ఏదైతే ఉందో ఇవి వైష్ణవ పురాణాలలో ఉన్నతంగా చెప్పబడ్డాయి. శివ పురాణాలలో శివ పురాణము, లింగ పురాణము ఏవైతే ఉన్నాయో లింగ పురాణం, తర్వాత స్కంద పురాణం, ఇవి శివ పురాణాలలో గొప్పగా చెప్పబడ్డాయి. బ్రహ్మ పురాణం, భవిష్యత్ పురాణం, బ్రహ్మాండ పురాణము, భవిష్యత్ పురాణం, వీటన్నిటి లోపల బ్రహ్మదేవుడి గురించి కూడా కొన్ని చెప్పడం జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పురాణాలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత మళ్ళీ పురాణాలు ఏం చేశారంటే విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ సాత్వికము, బ్రహ్మదేవుడికి సంబంధించినవన్నీ రాజస పురాణాలు, తర్వాత శివుడికి సంబంధించినవన్నీ తామస పురాణాలు అని ఇలాగ మళ్ళీ వికృతమైనటువంటి ప్రచారాలు చేశారు. అయితే ఇక్కడ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అంటే మనకున్నప్పుడు చెడ్డవి, భగవంతుడికి ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి తత్వాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకి నేను సాత్వికంగా ఉన్నాను అంటే ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాను, రాజసంగా ఉన్నాను అంటే ఏదో పని చేస్తున్నాను, ఆఫీస్ పని చేస్తున్నాను, వంట చేస్తున్నాను, లేకపోతే అవతల వాళ్ళకి అవసరమే సేవ చేస్తున్నాను. సో రాజసం తప్పు కాదు. అదే విధంగా తామసం కూడా తప్పు కాదు. మనము రిలాక్స్ అవ్వడం అనేటటువంటిది చాలా ముఖ్యం జీవితంలో. కాబట్టి తామస పురాణాలు, కానీ ఇక్కడ దీనికి ఏమైందంటే తామసం అంటే తప్పర్థం ఇచ్చేసేసి పూర్తి తామసము మంచిది కాదు, పూర్తి రాజసము మంచిది కాదు. కానీ వాళ్ళు ఏంటంటే పూర్తి తామసంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ తామస పురాణంలో ఉంటాయని, పూర్తి రాజసంగా ఉన్నటువంటి పురాణాలు రాజసంలో ఉంటాయని ఇలా తప్పు మాటలు చెబుతూ తర్వాత ఏమైపోయిందంటే కలుషితం చేసేసినప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాలు మిగిలాయి. అందులోపల వైష్ణవ సాంప్రదాయాలు ఏంటంటే చాలా ఏళ్లుగా వాళ్ళు పాటించడం వల్ల వారు వేరే దేవుళ్ళని అంత పూర్ణంగా ఒప్పుకోకుండా కేవలం విష్ణుమూర్తి ఆయన యొక్క అవతారాన్ని పూర్తిగా ఒప్పుకోవడము, వాటిని మనస్ఫూర్తిగా ఆచరించడం వల్ల ఇవి మనకి ఎక్కువగా మిగిలాయి అని చెప్పి చెప్తారు. అయితే ఒకసారి మనం కనుక ఆలోచించినట్లయితే మనకేం కావాలి ఫస్ట్ ఒకసారి డిసైడ్ చేసుకుందాం. ఓకే, చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకేం కావాలి? శారీరక ఆరోగ్యం కావాలి, మానసిక ఆరోగ్యం కావాలి. ఇది మెయిన్. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం, ఈ రెండు కావాలి ఎవరికైనా. అదే ఇంకా అది ఉంటే చాలు. ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సార్ మీరు నారాయణీయం గురించి చెప్తున్నారా అని అడగకండి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. మనస్సు, చంద్రుడి పైన మన మనస్సు ఆధారపడి ఉంది అని మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రవచనాలలో తెలుసుకున్నాం. అయితే ఈ మనస్సుని ప్రభావితం చేసేది చంద్రుడు. అందరికి ఈ పాయింట్ అయితే గుర్తుంది కదా, ఎవరికి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. చంద్రుడు మనస్సు యొక్క రూప ఇది ఆధారం అని చాలా సార్లు మనం చెప్పుకున్నాం. సో కాబట్టి మానసిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి చంద్రుడు చాలా ముఖ్యం. ఆ ముఖ్యమైనటువంటి చంద్రుడు ఈ ఏకాదశి తిథి రోజు నాడు అత్యంత ప్రభావాన్ని చూపిస్తాడు అని చెప్పేసి ఒక మాట. సార్ చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుంది? చంద్రుడి ప్రభావం తెలుసుకోవాలంటే పెద్ద కష్టపడక్కర్లే. అమావాస్య పుణ్యంకి సముద్రం దగ్గర నిలబడండి, తెలుస్తుంది. సో చాలా అద్భుతం. చంద్రుడు చక్కగా ఉన్న సమయాల లోపల చక్కటి ఋతువులు, భూమి లోపల చక్కటి పోషకాలు రావడము, ఇవన్నీ జరుగుతున్నవి చంద్రుడి వల్లే. కాబట్టి చంద్రుడు అనేటటువంటి వాడు మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాడు. ఆయన ద్వారా వచ్చిన ఆహారం కూడా మన మనస్సుని ప్రభావితం చేస్తుంది. ఆయన యొక్క కిరణాలు మనని ప్రభావితం చేస్తాయి. ఆయనలో ఉన్నటువంటి ఒక శ్రావ్యమైనటువంటి కాదు, ఒక చక్కటి తత్వం ఏదైతే ఉంటుందో అది మన మనస్సును ఆహ్లాదపరుస్తుంది. సో కాబట్టి అది ఏకాదశి రోజు నాడు అత్యంత ఎక్కువగా మన మనస్సుని ప్రభావితం చేస్తుంది. అసలు ఈ ఏకాదశి వ్రతాలు ఎందుకు వచ్చాయి అనేది మనం ఇంతకుముందు ఎప్పుడూ చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో అది మొదటిది. రెండవది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. కొద్దిగా జాగ్రత్తగా వినండి. శరీరము మనకు కోరుకుంటుంది, మనస్సు కూడా కోరుకుంటూ ఉంటుంది. కర్మేంద్రియాలు వెళ్ళి ఏం చేస్తాయి? ఆ ఫ్రిడ్జ్ డోర్ తెరు, ఫ్రిడ్జ్ లోపల ఉన్న ఆహారం తీసుకురా అంటే వెళ్తాం, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము, తీసుకొస్తాం, తింటాం. తిన్నప్పుడు బాగా అనిపిస్తుంది. అదే విధంగా మన కళ్ళు ఏమంటాయి? ఈ ఫలానా సినిమా చూద్దాము, ఇవి చూద్దాం, అవి చూద్దాము. చెవులు ఏమంటాయి? వీళ్ళ మీద చాడీలు చెప్దాం, వాళ్ళ మీద చాడీలు విందాం. ఇవన్నీ నోరు, చెవులు ఇవన్నీ చేసేది. స్పర్శ రకరకాల కోరికలను మనకు అందిస్తూ ఉంటుంది. ఈ విధంగా మన ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయంటే మన ప్రభావం నుంచి తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి శరీరము అప్పుడు ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ఏమైతుందంటే శరీరానికి కూడా ఈ ఏకాదశి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో నెలకు 2 సార్ల పాటు మన ఇంద్రియ నిగ్రహం కోసమని వాళ్ళు సృష్టించినది. ఇంద్రియాలు 10, ఒకటి మనస్సు, మొత్తం ఎన్నయ్యాయి? 11. ఈ 11ని మనము నిగ్రహించుకునేదాన్ని ఏకాదశి అంటారు. అంటే ఏమవుతుందంటే మీరు ఆ రోజు నిజంగానే భోజనం చేయకపోతే, ఒక రోజు ఏ రోజైనా కూడా యాక్చువల్ గా ఏకాదశి అని కాదు, మీరు మామూలు రోజుల్లో కూడా ఏమవుతుందంటే మనం భోజనము రాత్రి 7ంటికి
చేసి పొద్దున మళ్ళీ 8ంటికి బ్రేక్ఫాస్ట్ చేసేటట్టయితే మన శరీరంలో ఒక రికవరీ మెకానిజం అని ఉంటుంది. ఆ రికవరీ మెకానిజం ఏం చేస్తుందంటే మన లోపల ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ సెల్స్ సరిగ్గా లేవో కణాలు, ఆ కణ వ్యవస్థని విభజాన్ని చక్కగా క్లీన్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి చెడు టాక్సిన్స్ అన్నింటినీ కూడా పక్కకు తప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడ ఏ భాగము హీలింగ్ అవసరమో, ఎక్కడెక్కడైతే ఏదైతే సరిగా నడవాలో అవన్నీ నడిచేలాగా చేసేటటువంటిది మనకు రాత్రిపూట ఎప్పుడైతే ఆహారం తీసుకోమో, ఆహారం తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ ఆహారాన్ని అరిగించడంలోను వీటిలోను మన వ్యవస్థలన్నీ కూడా ఉండిపోతాయి. కానీ అలా కాకుండా దానికి కనుక ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో జీర్ణ వ్యవస్థకి, అప్పుడు ఏమవుతుందంటే ఈ సమతుల్యం అనేది చెప్తామో, అంటే మన మనస్సుకి ఇంద్రియాలకు ఉన్న సమతుల్యం చాలా చక్కగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఏకాదశి అనేటటువంటిది ఏంటంటే మనకు క్లియర్ గా చెప్పాలంటే మనస్సుకి శరీరానికి సంబంధించింది. ఇది చాలా ముఖ్యము. ఇక ఇంకొకటి ఏంటంటే పాప పురుషులు అని చెప్పేసి కొంతమంది వస్తారు జనరల్ గా. అది ఈ సీజన్ లో గాని ఆ సీజన్ లో గాని, ఏది శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని, ఏ సీజన్ లో అయినా ఏ నెలలో అయినప్పటికీ కూడా పాప పురుషులు అని ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనకు పురాణాలలో తెలియజేస్తారు. అది ఏకాదశి రోజున ఏమైపోతుందంటే ఆ ఏకాదశి వ్రతంతో అవి ఎగిరిపోతాయి అని చెప్పేసి ఒక పురాణ కథ. అన్ని పురాణాలలో కూడా ఈ కథ తెలుసుకుంటాం. ఇన్ని రోజుల పాటు, ఈ 10 రోజుల పాటు చేసినటువంటి పాప పురుషుడు. అయితే పాప పురుషుడు ఎవరు? పురుషుడు అనేవాడు ఒకటి నడుచుకుంటూ వస్తారా? కాదు. మన శరీరాన్ని చెడు వైపుకు తీసుకెళ్లే ఆలోచనలు, మన శరీరాన్ని ఆరోగ్యం నుంచి అనారోగ్యం వైపుకు తీసుకెళ్లేటటువంటి పురుషుడు, వీళ్ళని పాప పురుషులు అని చెప్పేసి అంటారు. అందువల్ల ఏమైపోతుందంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఏం చెప్తారంటే ఈ ఏకాదశి ఈ వ్రతం ఎవరైతే పాటిస్తారో, ఏకాదశి వ్రతం అంటే ఏంటో తెలుసుకుందాం. వారికి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం వస్తుంది, పాపాలు పోతాయి, ఈ 10 రోజుల్లో చేసిన పాపాలు పోతాయని వాళ్ళు నమ్ముతారు గట్టిగా. పుణ్యాలు కూడా పెరుగుతాయి, కొత్తగా మనం చేసే పుణ్యాలు కూడా పెరుగుతాయి అని చెప్పేసి చెప్తారు. ఈ అన్నింటిలోకి కూడా అంటే చాలా ఉన్నాయి, ఏకాదశి అనేటటువంటివి చాలా ఉన్నాయి, ప్రతి నెలలో 2 వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇందులోపల అంటే 24 ఏకాదశిలో మనకు ముఖ్యమైనటువంటిది వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనకు మోక్షము అనేటటువంటి ద్వారము భగవంతుడి వైపుకు తెరుచుకుంటుంది. సో ఇది అద్భుతమైనటువంటి తత్వం. అంటే పురాణం ప్రకారం కూడా ఇది మనకు మంచినే తెలియజేస్తుంది, ఎక్కడ చెడు తెలియజేయడం లేదు. సో మనకేంటంటే ఎవరికైనా ఇప్పుడు మనం ఏకాదశి అంటే ఇంద్రియాల నిగ్రహం చేసుకో, మనస్సును నిగ్రహం చేసుకో ఇవన్నీ చెప్పే బదులుగా ఇది కనుక చేసినట్లయితే నీకు విష్ణు యొక్క అనుగ్రహం వస్తుంది, పాపక్షయం జరుగుతుంది, పుణ్యం యొక్క వృద్ధి జరుగుతుంది అని గనక మనం చెప్పగలిగినట్లయితే అప్పుడు మనకేమవుతుందంటే వారు భగవంతుడి పైన భక్తి పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. శ్రద్ధగా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన స్టూడెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి మరి ఆలోచన ఆహారం మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ కష్టపడరు. కానీ కొంతమంది భక్తిగా చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమైపోతుందంటే ఈ ఆహారం అనేటటువంటిది ఒకటే గుర్తుంచుకోండి, ఆహారాన్ని వదిలేయడం కాదు, ఉపవాసం అనేది ఏదైతే ఉందో ఆహారాన్ని వదిలేయడం కాదు, ఇది విషయాలను వదిలేయాలి. అది అక్కడ అది మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే తత్వరూపం లోపల తెలుసుకోవాలి అంటే విషయాలు వదిలేయాలి. విషయాలు అంటే ఏంటి? బయట ఉన్నవన్నీ మనకు దొరికే వాటిని విషయాలు అంటారు. మనము మన ఇంద్రియాలతో వాటిని పట్టుకుంటాం. మాత్రా స్పర్శస్తు కౌంతేయ అని జ్ఞాపకం ఉంది కదా, మనం భగవద్గీతలో తెలుసుకుందాం. మన ఇంద్రియాలు వెళ్ళి బయట వస్తువులను పట్టుకుంటాయి. అంటే ఏంటి? నా నోరు లడ్డు అడుగుతుంది, నా కళ్ళు సినిమాలు కావాలంటాయి, నా చెవులు చాడీలు. ఈ బయట ఉన్నవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ బయట ఉన్నవన్నీ కూడా బాహ్య విషయాలు. సో ఆహారాన్ని మనము నిగ్రహించటం లేదు, ఇంద్రియ నిగ్రహం చేసుకోవయ్యా బాబు అంటే అర్థం ఏంటంటే ఆహారాన్ని దూరం పెట్టని ఎక్కడా లేదు. ఆహార నిరాకరణ చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. కానీ ఇంద్రియాలను నిగ్రహం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఈ రకమైనటువంటి ఆత్మ ఉన్నతి మనము సాధించగలుగుతాము. ఇంద్రియాలను నిగ్రహం చేయడం వల్ల విషయాల పైన, మనకు బయట ఉన్న వస్తువుల పైన క్రమ పద్ధతిలో మనకు విరక్తి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 24 ఏకాదశులలో మనం గనక ఇంద్రియ నిగ్రహం గనక పాటిస్తే ఎంత బాగుంటుందో చూసుకోండి ఒకసారి. విషయాల పైన మనకు విరక్తి రావడం అనేటటువంటిది సహజము. అది తెచ్చుకోవడం కోసం ఈ ఏకాదశి వ్రతాలు వచ్చాయి. భోజనం చేయకపోవడం ఏంటి మనకి అడ్వాంటేజ్? మన సర్వశక్తులు ఒకవైపుకు క్రోడీకరించి మన లోపల రికవరీ మెకానిజాన్ని తెచ్చుకోవడము. ఇదేనా మౌనంగా ఉండమంటారు? అవతల వారిని తొయ్యమంటారా? ఎక్కడైనా మనం ఆలయాలలో ఎలా తోస్తూ ఉంటాం చెప్పండి? మౌనంగా ఉండమంటారు, జపం చేయమంటారు, నామాలు చేయమంటారు, ప్రశాంతంగా ధ్యానం చేసుకోమంటారు. ఇవన్నీ కూడా మన ఆత్మ యొక్క సాధనకు ఉపయోగం. ఒక్కసారి మళ్ళీ చెప్తా, వెనక్కి వచ్చి మనకి ఏమేం చెప్పుకున్నాం? ముందు ఆరోగ్య విషయం లోపల చెప్పుకున్నాం. అది అందరికీ అర్థమైందా లేదా? మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి.
రెండోది పురాణం ప్రకారము పాప పురుషులని మనం అక్కడికి నిరోధించగలుగుతాము, అంటే చెడుని నిరోధించగలుగుతాము. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? అంటే మనం అక్కడికి చెడు అంటే బేసికల్ గా ఏంటంటే భగవంతుడు ఇవి చేస్తే మన పాపాలు పోతాయి, మనకు పుణ్యం వస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుంది, మోక్ష ద్వారం తెరుచుకుంటుంది మన ఈ మోక్ష ఏకాదశి రోజు అన్నట్టుగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి రోజు. ఇది అర్థమైందా అందరికి? ఇందాక చెప్పిన పాయింట్ ఏమన్నా డౌట్ ఉందా అందులో? చెప్పిన దానికే కొత్త డౌట్స్ అన్న. మూడవది మనం ఇప్పుడు మూడవది ఏం చెప్పుకుంటున్నాం మనము? ఆహార నిరాకరణ కాదు ఇది, ఇంద్రియ నిరాకరణ. బయట ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో నాకు ఈ వస్తువులు వద్దు, అది మొదటిది. రెండోది ఏంటంటే నేను జపము ధ్యానం చేయడం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటాను, నేను ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాను. అందుకోసం ఏకాదశి అవసరం. అంతేగాని ఏదో హడావిడిగా దేవుడికి దబదబా దండం పెట్టేసుకుంటే పక్క వాళ్ళని 10 మందిని తోస్తే వచ్చేటటువంటిది కాదు. 10 ఇంద్రియాలు ప్లస్ ఒక మనస్సు, వీటిని ఒక డైరెక్షన్ లో తీసుకెళ్లడం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక కథ విన్నాం చిన్నప్పుడు, రోడ్ రోలర్ కథ. ఒక వ్యక్తికి రోడ్ రోలరు గిఫ్ట్ వస్తుంది, ఆర్కే నారాయణ కథ. ఆ రోడ్ రోలర్ గిఫ్ట్ వస్తే పాపం వాడు ఏం చేయాలో తెలియదు. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వాడు ట్యాక్స్ కట్టాలి, అది ఇది నువ్వు అక్కడ ఉంచితే అంటాడు. అక్కడి నుంచి కదల్చకపోతే మేము ఇబ్బంది, కదల్చాలంటే సరైన డ్రైవర్లు దొరకరు. చివరికి ఒక ఏనుగుతోటి తర్వాత దాన్ని తొయ్యడానికి కొంతమంది జనాలతో వీడు ప్రయత్నం చేస్తాడు. చేస్తా ఏనుగు ముందు లాగుతూ ఉంటుంది, ఈ జనాలందరూ కూడా దాన్ని తోస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే జనాలు ఇష్టం వచ్చిన డైరెక్షన్స్ లో ఆ రోడ్ రోలర్ ని తోసేస్తూ ఉంటారు. ఎవరికి తోచిన డైరెక్షన్ దాన్ని తొయ్యమని చెప్పారు, వాళ్ళకి ముందుకు తొయ్యమన్నారా? ఒకటి సైడ్ కి దోస్తాడు, ఒకటి ముందుకు దోస్తాడు, ఒకటి వెనక్కి దోస్తాడు. ఇందులో ఒక ఏనుగుకి ఏదో ఒక రాయో ఏదో తగులుతుంది. ఒక్కసారిగా అది ఆవేశం వచ్చి తనకు తోచిన డైరెక్షన్ లో అది అది బ్రహ్మానందం అండి, అది బ్రహ్మానందం. అంటే ఇది సినిమా, అది ఆర్కే నారాయణ అని ఆయన యొక్క కథ అన్నమాట. ఇది ఒక నార్మల్ సినిమాలో కూడా అది సేమ్ పాయింట్ ఉందండి. ఓకే. సో అయితే ఒక నార్మల్ వ్యక్తికి అబ్నార్మల్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోడ్ రోడ్లు వెళ్ళిపోయి ఒకరి ఇంటికి తగులుతుంది. ఇంటికి తగ్గగానే వాడి ఇల్లంతా కూడా గోడలన్నీ కూలిపోతాయి. వాడు ఇప్పుడు ఆ గోడలకు డబ్బు కట్టమంటాడు. ఇటు ఏనుగు వాడు డబ్బు అడుగుతాడు, ఇటేమవుతుంది ఈ మనుషులందరూ తోసిన వాళ్ళందరూ కూలీలకు డబ్బులు ఇవ్వాలి. అటు చూస్తేనేమో ఎవరినైతే గుద్దాడో వాడి ఇంటికి కూడా రిపేర్లు చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మన శరీరానికి మనం ఇలా చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. మనం చేస్తున్నది ఇదా కాదా ఆలోచించండి. ఎటు పడితే అటు ఇంద్రియాలు వెళ్ళిపోయేదాన్ని నిగ్రహించుకోవడమే చేస్తున్నాం. కాబట్టి నిజమైనటువంటి ఏకాదశి వ్రతం అంటే ఏంటండి అంటే పొద్దున్నే లేచి స్నానం చేయాలి. నాకు తెలుసు అందరికీ కష్టం, వారానికి 2 సార్లు ఒక్కసారి చేసే మనము పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే ఎంత కష్టం. చక్కగా శుచిగా ఉండాలి, బాహ్యాభ్యంతర శుచి, లోపల బయట కూడా శుభ్రంగా ఉండాలి. ముందు ఫస్ట్ స్నానంతో బాహ్యంగా శుభ్రం చేద్దాం. ఇక రోజు మొత్తము కూడా ఈ ఒక్క రోజైనా కనీసము నామజపము లేదా మౌనంగా ఉండడము లేదా ధ్యానము, ఇవి ఎవరికి తోచినటువంటిది వారిది. అందులో మనం చెప్పుకున్నాం జపాలు 3 రకాలు అని చెప్పేసి, మంద జపము, గట్టిగా పైకి చదివేటటువంటి జపము, మనసులో చేసుకునే జపము, మానసిక జపం మంచిది అన్న విషయం మనం తెలుసుకున్నాం. అలా భగవంతుడు ఆరాధన ద్వారా రోజు మొత్తము చేయడం ద్వారా ఏ పనైనా కాసేపు ఎక్కువసేపు చేస్తే ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది. అది అంటే మనము మనస్సుని ఫోకస్ చేయడానికి. ఆహారం ఎప్పుడు కూడా తీసుకోకుండా ఉండడము, లేదా ఏదైతే బేసిక్ అవసరాలకు అంటే ఫలాహారము, పాలు అవి ఉంటాయి కదా, అవి తీసుకోవడం అంతే. ఇక రాత్రిపూట చాలా మంది ఏం చేస్తారంటే జాగరణ, అంటే ఇప్పుడు అన్ని ఏకాదశులకు చేయాలని కాదు, జాగరణ చేస్తారు, తర్వాత కొంతమంది భజనలు అవి చేస్తారు. ఇవి కూడా మంచివే, ఎందుకంటే జీవితంలో ఒక్కసారి రాత్రిపూట ఎలా ఉంది అనేటటువంటి ఈ రోజుల్లో అది అవసరం లేదు. అందరూ జాగారమే ఉంటారు. 12 1 గంటకు కూడా మెసేజ్లు చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు. సో జాగరణ. నెక్స్ట్ భజనల గురించి నేను ఒకసారి ఇంతకు ముందు చెప్పడం జరిగింది, వీళ్ళున్న వాళ్ళు చూడండి. భజనలలో ఏమవుతుందంటే అది కనుక మనస్ఫూర్తిగా చేస్తే ఏమవుతుందంటే అందరూ కలిసి సంతోషంగా చేస్తూ ఉంటే శక్తి మనకు తొందరగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఏకాదశి తోటి మనం మళ్ళీ అందరూ కూడా ద్వాదశి రోజు నాడు ఉపవాస విరమణ. మనము అంబరీషుడు కథలో తెలుసుకున్నాం, ఆ ఉపవాస విరమణకి ఆయన దుర్వాసుని పిలవడం, ఇవన్నీ కూడా మనం కథ రూపంలో తెలుసుకున్నాం. అప్పుడు అది ఆయన జస్ట్ నీరు తీసుకుంటాడు, ద్వాదశ గడియలు దాటిపోతున్నాయని. ఆహారం తీసుకోడు, నీరు మాత్రం తీసుకుంటాడు, ఆ నియమాన్ని ఉంచుకోవాలి అని చెప్పి. సో ఆ కథ మనం ఎలాగో తెలిసిందే, అది ఇప్పుడు మళ్ళీ చెప్పుకోలేము. ఇది అసలు చేయవలసినటువంటిది, ఇది వ్రతం అంటే. ఇప్పుడు ఏదో చెయ్యాలి, ఏదో ఇటెళ్ళాలి, ఏదో అటెళ్ళాలి, ఇంత హడావిడి పడి ఇంత చేసే బదులుగా ప్రతి ఏకాదశికి కూడా చేయవలసినటువంటిది మనశ్శాంతి దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, భక్తి స్థిరంగా నిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక లాంగ్ రన్ అంటే ఒక
ఇదే కనుక ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తే ఇప్పుడు మన పిల్లల లాంటి వాళ్ళలో గాని మన లాంటి వాళ్ళలో గాని ఏమవుతుందంటే సద్గుణాలు వికసిస్తాయి. ఇంద్రియ నిగ్రహం జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు అప్పటి వరకు తెలియని ఒక అద్భుతమైన అనుభవం మనలో రావడం వల్ల మనకు మోక్ష మార్గంలో కూడా పునాది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఏకాదశి అంటే మళ్ళొకసారి ఇంద్రియ నియమాలు, భగవంతుడి ఆరాధన, మన ఆత్మశుద్ధి ఇలాంటివన్నీ కూడా మనం చేయడం ద్వారా ఏమైతుందంటే మనం ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉంటాము. మన లోపల భక్తి పెరగడానికి, చివరికి అది జ్ఞానంలోకి తీసుకెళ్లి మోక్షం అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంత గొప్పది. అందుకే మనం ప్రతి నెల లోపల కూడా చూసుకుంటాం ఎన్ని విషయాలు మనము చూస్తూ ఉంటాం. రెండు ఏకాదశులలో ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇక వైకుంఠ ఏకాదశి అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా ధనుర్మాసంలో వస్తుంది. ఇది అన్నింటిలోకి కూడా మహత్తరమైనటువంటిది. ఈ వైకుంఠ ద్వారం అనేటటువంటిది ఏదైతే ఉందో విష్ణుమూర్తి భక్తుల ప్రకారము ఆ వైకుంఠ ద్వారము తెలుసుకుంటుంది అని ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఏంటి అనేది తెలుసుకుందాం. ఆ రోజున చేసేటటువంటి పనులన్నీ కూడా మళ్ళీ మనం ఇందాక చెప్పినటువంటి అన్ని ఫలితాలు ఇస్తాయి. మన తిరుపతి, శ్రీరంగం ఇట్లాంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా గ్రాండ్ గా చేస్తారు. అవసరమైన దానికంటే ఒక 4 రోజులు ఎక్కువ పెడతారు కానీ తక్కువ పెట్టారు. మన మనస్సు రాగద్వేషాలు దాటి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పకుండానే చెప్తారు. వైకుంఠం అంటే ఏంటి? నేను ఇంతకు ముందు చెప్పాను. వైకుంఠం అంటే ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో, పాల సముద్రము వైకుంఠం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మనం ఉన్నది లవణ సముద్రం. అలలు లేని నిశ్చలంగా ఉండేది పాల సముద్రం సార్. నిశ్చలంగా ఉండేది. అంటే వైకుంఠం అంటే ఏంటంటే వికారాలు లేనటువంటి స్థితి అని మీనింగ్. వైకుంఠ ఏకాదశి అంటే ఏంటంటే వికారాలు లేని స్థితి. సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు ఏంటి సార్? మాకేమో దేవుడు ఏ గుడిలో వెళ్ళాలి, ఎంతసేపు పారాయణ చేయాలి, ఎవరిని తొక్కాలి ఇవన్నీ చెప్పట్లేదు ఏంటి సార్ అడగండి. మనం నేర్చుకునే పద్ధతి వేరు. వైకుంఠం అంటే ఏంటంటే ఒక లోకము కాదు, వికారాలు, అలజడులు లేనటువంటి స్థితి, విషయ విరక్తిని సాధించాలి. రాత్రిపూట మనము మెలకుగా ఉంటాం అంటే ఏంటి? నీ లోపల చైతన్యాన్ని జాగృతం చేస్తున్నాం. మన లోపల దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడో ఇక్కడ కాదు. ఇవాళ మళ్ళీ ఆత్మబోధలో అవే తెలుసుకుంటాం. కాబట్టి ఆ చైతన్య జాగృతిని మన లోపల చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ అద్భుతమైనటువంటి ఏకాదశిని మనము పనిచేస్తుంది. చాలా ఉంటాయి. చైత్ర మాసం లోపల కామదా ఏకాదశి, పాపమోచన ఏకాదశి, వైశాఖ మాసం లోపల మోహిని ఏకాదశి అని చెప్పి, జ్యేష్ఠ మాసం లోపల నిర్గల, ఇలా మనము రకరకాల ఏకాదశులు పెట్టుకుని తర్వాత మనం చాతుర్మాస్యం టైం లోపల అందరికీ జ్ఞాపకం ఉంటుంది. జ్యేష్ఠ మాసం లోపల మనం ప్రారంభించుకున్నాము. అక్కడ నుంచి మొదలెట్టి ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు, ఉత్తాన ఏకాదశి వరకు భగవంతుడు యోగ నిధిలో ఉంటాడు. దాని యొక్క గొప్పతనాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ 4 నెలల పాటు మనం భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు అంటే ఏంటంటే సృష్టి కార్యాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. మనకు సాధన చేసుకోవడానికి కాస్త టైం దొరికింది అని అవకాశం. ఉదాహరణకు నేను ఒక 10 రోజులు ప్రవచనం చెప్పకపోతే మీ అందరికీ కూడా పాతవన్నీ రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అదే విధంగా చాతుర్మాస్యంలో అంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శయన ఏకాదశి నుంచి మొదలెట్టుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రబోధిని లేదా ఉత్తార ఏకాదశి దగ్గరికి వచ్చినట్లయితే ఆ 4 నెలలు మనం ఎన్నో గొప్ప ప్రవచనాలు చెప్పుకున్నాం. ఎందుకని? పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఈ సమయం లోపల అందరూ గొప్ప వాళ్ళందరూ మన ఇళ్ళకు వచ్చి మన ఇంటి లోపల చాలా గొప్ప విషయాలు చెబుతూ ఉండేవారు. మన ఊర్లోకి వచ్చి చాలా గొప్ప విషయాలు చెప్తుండేవాళ్ళు. ఒకే దగ్గర 4 నెలల పాటు ఉండి అనేకమైనటువంటి విషయాలు, మన వేద సారమైనటువంటి రామాయణము, సంపూర్ణ మహాభారతము, వ్యాస భాగవతము, పోతన భాగవతము ఇవన్నీ కూడా మనకు చెబుతూ ఉంటాయి 4 నెలలు ఒక్క దగ్గర ఉండి. ఆ 4 నెలలు కూడా చాలా గొప్ప ఏకాదశులు ఉన్నాయి అని చెప్పి అందులో కూడా వస్తాయి మనకు 8 ఏకాదశులు 9 ఏకాదశులు వస్తాయి. సో ఇది ఏంటంటే మహోన్నతమైనటువంటి సమయము. ఇక ఇవి దాటిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ధనుర్మాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశి చాలా గొప్పది అన్నటువంటిది. దీని తర్వాత కూడా ఉంటాయి మళ్ళీ పుత్రదా ఏకాదశి, జయ ఏకాదశి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్గశిర పుష్యమాసాలు అవి కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొద్దిగా ఈ మార్గశిర పుష్యమాసంలోనే మనకు ఈ ముక్కోటి ఏకాదశి జరుగుతుంది అన్నమాట. ఇది మనకు మెయిన్. అంటే వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకోవాలి అంటే కథ ప్రకారం చెప్పాలంటే ఉత్తర ద్వారం అనేటటువంటిది తెరుచుకుంటాడు. మనకున్నటువంటి 33 కోట్ల దేవతలు అంటే 12 మంది ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, తర్వాత మనకున్నటువంటి 8 మంది వసువులు, అష్టవసువులు, తర్వాత ఇద్దరు ఎవరైతే అశ్విని దేవతలు, వీళ్ళందరూ కలిపితే 33 కోట్లు. 3 కోట్ల 33 కోట్ల అని కన్ఫ్యూజ్ అవ్వకండి, 33 కోట్లే. సో వీళ్ళందరూ వచ్చేసి ఈ రోజు నాడు భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అంటే అత్యంత శక్తి భగవంతుడు ఉన్నప్పుడు అందరూ వెళ్ళి ఆ చైతన్య శక్తిని ఆ రోజు నాడు స్వీకరిస్తారు అని చెప్పేసి మీనింగ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం.
ధనుర్మాసం అంటే ఓంకారం అని, మార్గశిర మాసం నుంచి భగవంతుడు తన వైపు దృష్టి మళ్లించమని చెప్పాడు. ఎవరైతే తన వైపు దృష్టి మళ్లించి ధనుర్మాస పారాయణాలు ఇవన్నీ సరిగా చేస్తారో, ధనుర్మాస నియమాలు చక్కగా పాటిస్తారో, ధనుర్మాసంలో సరైనటువంటి సాధన చేస్తారో వారందరూ కూడా ఈ ఏకాదశి నాడు అనగా ముక్కోటి ఏకాదశి నాడు భగవంతుడిని చూసే అర్హత సాధిస్తారు. ఎందుకు అర్హత సాధిస్తారు? ముక్కోటి దేవతలు భగవంతుని దర్శనం చేసుకుంటారు. మరి మనం ఏంటబ్బా, మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి? మనకు దేవుడికి వేరు లేదు. మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి సరైనటువంటి సాధన చేసి మనలో ఉన్న దైవత్వం ద్వారా దేవుణ్ణి చూడటమే. దేవతలందరూ ఒక్కటై ఉత్తర ద్వారంలో భగవంతుడిని చూసేటటువంటి రోజు ఉత్తర ఏకాదశి, వైకుంఠ అదేనమాట. అంతేగాని దేవతలు చూస్తే మనకేంటి కాదు. దేవతలందరూ దర్శనం చేసుకోవడము సరే, అది ఎలాగో ఉంది. 33 కోట్ల దేవతలతో పాటు మనం కూడా అందులోపల మనలో దైవత్వాన్ని పెంచుకొని భగవంతుడిని చూడాలి. సాధన చేస్తే మనలో దైవత్వం బయటికి వస్తుంది. మనలో వచ్చినటువంటి దైవత్వం ద్వారా మనం భగవంతుడిని చూడాలి. ఇయర్ మొత్తము పాపాలు చేస్తాను, కనీసం ఈ 15 రోజులు కూడా నేను సరిగా సాధన చేయను, నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుంటాను, ఆలయంలో 10 మందిని తొక్కుతాను, నాకు దానివల్ల పుణ్యం వస్తుంది, మోక్షం వచ్చేస్తుంది అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? ఇంకా కూడా పురాణాల్లో కథలు చెప్తారు. విష్ణు పురాణంలో అనుకుంటాను మురారి అంటారు కదా భగవంతుని. ముర అనేటటువంటి రాక్షసుడికి, మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడని చెప్తారు. ఆ రాక్షసుడికి ఈయన శత్రువు అని చెప్పేసి చెప్తాడు. ఆయనను సంహరించడానికి అని చెప్పేసి విష్ణుమూర్తిలోంచి వచ్చినటువంటి ఒక శక్తి ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రా శక్తి అవసరం అవుతుంది, కన్య రూపంలో సృష్టించాడని. ఆ కన్య రూపంలో వచ్చినటువంటి ఆవిడ ఈ రాక్షసుని సంహరించిందని. అప్పుడు ఆవిడకి విష్ణుమూర్తి నీ పేరు ఈ రోజు నుంచి ఏకాదశి అని చెప్పేసి, నీ పుట్టినరోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉండి సరైనటువంటి నియమాలు పాటిస్తారో వారందరికీ కూడా వైకుంఠ ధామాన్ని ఇస్తాను అని చెప్పేసి చెప్పినట్టుగా ఒక కథ. అంటే 2 కథలు మనం ఇక్కడ చాలా అద్భుతంగా తెలుసు. అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు కథ ఏమిటి, ఈ కథలో ఉన్నటువంటిది నిజమా కాదా, ఇవన్నీ మనమైతే ప్రూవ్ చేయలేం. కాకపోతే ఆ రోజు నాడు గొప్ప విషయాలు జరిగాయి అని చెప్పి తెలుసుకుంటాం. మనం ఏంటి, ఉదాహరణకి గజేంద్ర మోక్షం ఈ రోజు నాడే జరిగింది. గజేంద్రుడిని ముసలి బారి నుంచి కాపాడు. ముసలి అంటే ఎవరు? భగవంతుడు గజేంద్రుడిని సృష్టించాడు, మొసలిని సృష్టించాడు. మొసలి భగవంతుడికి శత్రువు కాదు, గజేంద్రుడు భగవంతుడికి మిత్రుడు కాదు. లేదా నన్ను కోరుకున్నావు, నన్ను ప్రార్థించావు కాబట్టి నువ్వు మంచివాడివి, ప్రార్థించలేదు కాబట్టి మొసలి చెడ్డ, అట్లా ఉండదు. సూర్యుడు తన కిరణాలని అందరి మీద ప్రసరింపజేస్తాడు. సర్వ దేవాత్మకో మనం వస్తున్న తర్వాత అందరి దేవతల యొక్క స్వరూపం ఆయన. అందరు దేవాసుర నమస్కృతం, అందరు దేవతలు నమస్కరిస్తారు ఒకే వ్యక్తికి. ఎందుకంటే సూర్యుడు అందరితో సమానంగా ఉంటాడు. సూర్యుడు అంటే ఆయన భగవంతుడు. అదే విధంగా ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఒకరికి మంచి చేసి ఒకరికి చెడు చేయరు. మరి గజేంద్ర మోక్షం యొక్క అర్థం ఏంటి? వైకుంఠ ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ గజేంద్ర మోక్షం అంటే ఏంటి? గజేంద్రుడు అనేవాడు తన జీవితాన్ని గుర్తించగలిగాడు. ఏమిటంటే ఇన్ని రోజుల పాటు నేను భార్యా పిల్లలు అనుకున్నాను, ఇన్ని రోజుల పాటు నా ఫ్రెండ్స్ అనుకున్నాను, ఇన్ని రోజుల పాటు నా బంధువులు అనుకున్నాను, కానీ నా పోరాటం నేను ఒక్కనే చేస్తున్నాను. జీవితంలో ఒంటరిగా ఉన్నాను, ప్రభు అలసిపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నా జీవితంలో నాది ఒంటరి జీవితము. ఈ జీవితం ఎందుకోసం అంటే నేను ఎవరో తెలుసుకోవడం కోసము. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నియమించేటటువంటి ఒక శక్తి ఒకరే ఉన్నారు. ఆయనే ఎవ్వడిచే జరించు జబ్బకం, ఎవ్వరి లోపల నుండి లీనమై ఎవ్వడి నందు పరమేశ్వరుడు, ఎవ్వడు మూల కారణం, ఎవ్వడు అనాది మధ్యలో ఎవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అని చెప్పేసి ఇలా భగవంతుని ప్రార్థిస్తాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భగవంతుని గుర్తించగలిగారు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నా లోకంబకు పెంచి కటిక ఏకాకృతి నెలుగునో అతనిని నేను పూజిస్తాను అని చెప్పేసి చెప్పాడు. అంటే మొట్టమొదటిసారిగా భగవంతుడి చైతన్యాన్ని ఆయన గుర్తించిన రోజు ఇది. అంతేగాని ఆయన చక్రం ఇట్లా వేశాడు, ఆ చక్రం వచ్చి ముసలి కాదు, బంధములు తీసేశాడు ఆయన. ఏ బంధాలు తీసేవాడు? ఇన్ని రోజుల పాటు మొసలి రూపంలో సంసార బంధాలు ఏవైతే ఉన్నాయో, భవ బంధాలు ఏవైతే ఉన్నాయో, నా ఫ్రెండ్స్, నా పిల్లలు, నా మిత్రులు, నా బంధువులు, నా భార్యలు, ఆయనకు చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు. వీరందరూ కూడా తనకు బంధములే, తెచ్చిపెట్టుకున్న బంధములు. ఈ తెచ్చిపెట్టుకున్నటువంటి బంధముల నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ గజేంద్రుడికి ఆ రోజు మోక్షం కలిగింది. ఇవన్నీ సత్యం కాదు అని చెప్పేసి తెలుసుకున్నాడు. అయితే ఇంకా వేరే కథలు కూడా ఉన్నాయి. అసలు కురుక్షేత్రంలో జరిగింది కూడా ఈ రోజు అని చెప్పేసి కూడా అంటారు. కానీ మనం అది ఎలాగో గీతా జయంతి వేరే రోజు నాడు జరుపుకుంటాం. అంటే ఇక్కడ మనకు గుర్తించాల్సిందంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటన్నింటినీ కూడా మనము నిగ్రహించుకుంటూ మనము ఒక్కసారిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి సాధన చేస్తూ ఇలా సంవత్సరం అంతా చేసి ఈ నెల చివరికి
వచ్చేసరికి అత్యద్భుతమైనటువంటి దేవతలకు కూడా బ్రాహ్మీ ముహూర్తమే ధనుర్మాసం. ఇదే కదా మనం తిరుప్పావేలో తెలుసుకున్నది. బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేసినా కూడా మంచిది. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కనుక మనం సరైనటువంటి సాధన చేసినట్లయితే ఈ అడ్డుపడ్డటువంటి కుంఠము అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది, జడత్వము, ఇనర్షియా, అడ్డంకులు అని ఏదైతే మనం తెలుసుకుంటామో, వై అంటే లేనిది, అంటే అడ్డంకులు లేనటువంటిది, అడ్డంకులను తొలగించేటటువంటి వైకుంఠ ఏకాదశి. మనకి ఇంతవరకు సాధనలో వచ్చిన అడ్డంకులు, ఇంతవరకు మనకు మానసికంగాను శారీరకంగాను ఇబ్బంది పెట్టినటువంటివన్నీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళిపోతాయి. అంటే ఎక్కడైతే మనకు కుంటుపడడం ఉందో అప్పుడు దుఃఖం ప్రారంభమవుతుంది. ఒక పని సరిగా జరగలేదు, దుఃఖం వస్తుంది. ఒక విషయం సరిగా ఉండదు, బాధ, చింత, శోకము, ఇవన్నీ కూడా మనము ఆదిత్య హృదయంలో కూడా తెలుసుకున్నాం. అవన్నీ కూడా ఉండకుండా ఆనందమయమైనటువంటి స్థితికి చేరుకుంటాము, నిశ్చలమైనటువంటి స్థితికి చేరుకుంటాము, రాగద్వేషాలకు అతీతమైనటువంటిది చేరుకుంటాము. ఉత్తర దిక్కు మన అందరికీ తెలిసినటువంటిగా కుబేర స్థానము లేదా అమరత్వము, శాశ్వతమైన సంపద. ఉత్తర దిక్కు అంటే శాశ్వతమైనటువంటి సంపద. శాశ్వతమైనటువంటి సంపద ఏంటండి? కారా, బంగ్లానా, భార్యనా, పిల్లల? ఎవరన్నా చెప్పండి. ఈ నాలుగిట్లో ఏదండి? కారు, బంగ్లాలు, భార్య, పిల్లలు. ఏది కాదు సార్, దేవుణ్ణి జ్ఞానాన్ని పొందటం, దేవుణ్ణి చేరుకోవటం. దీన్నే మనం శ్రీ సూక్తంలో ఏమని తెలుసుకున్నాము? ఎప్పటికీ వదలనటువంటి దాన్ని అని ఏమని అనుకున్నాం శ్రీ సూక్తంలో? శ్రీనివాస్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు వాళ్ళు పరమానంద శిష్యులు అనుకుంటారు, కానీ ఇంత బాగా జవాబులు చెప్తున్నారంటే వింటున్నట్టే కదా లెక్క. నిద్రపోతున్నారా? ఇంత చక్కగా చెప్తున్నారు చూడండి. పరమానంద శిష్యుల నుంచి అన్ని మంచి జరుగుతాయి సార్. అది కూడా ఉంది కదా, బాగా చెప్పారు, గుడ్. సో కాబట్టి ఇప్పుడు ఉత్తర ద్వారం అంటే అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి సంపదనను మనకి ఇచ్చేటటువంటి ఏకాదశి. అర్థమైందా? మనకు ఇడా, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయని చెప్పాం కదా. ఇందులోపల మనం ఏం చేస్తాం? జనరల్ గా ఉత్తర దిశ తలకు పెట్టేసి మనం ప్రయాణింపజేసి సహస్రారం వైపుకు మనం తీసుకుని వెళ్తాం అన్నమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈ కుండలిని ఏదైతే ఉంటుందో అది సుషుమ్న నాడి నుంచి కనెక్ట్ అయ్యి ఇలా పైకి తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్లి ఉత్తరం వైపుకు ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది సహస్రారాన్ని చేరుకుంటుంది. అంటే ఏంటంటే దాని ఉద్దేశము, ఉత్తరము అంటే మనకు ఎప్పటికీ ఉండేటటువంటి సంపదను ఇచ్చేటటువంటి ఏకాదశి. యోగం ద్వారా ఈ రోజు నాడు ప్రాణాలు శరీరాన్ని వదిలేసిన వాళ్ళు ఎంతో మంది. దానికి కారణం ఏంటంటే సహస్రారంలో ఉన్నటువంటి 1000 చక్రాల పద్మం ఏదైతే ఉంటుందో దాన్ని చేరుకోవడమే ఉత్తర ద్వార దర్శనం. ఉత్తర ద్వార దర్శనం అంటే వెళ్ళిపోయి విష్ణుమూర్తికి దండం పెట్టుకోవడం కాదు. ఆలయానికి వెళ్ళండి, కానీ సత్యాన్ని తెలుసుకొని వెళ్ళండి. ఆలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళడము అంటే మీనింగ్ ఏంటి? ఓ భగవంతుడా, నేను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి ప్రయాణిస్తున్నాను. నా లోపల సరైన సాధన ఇన్ని రోజుల పాటు చేసుకున్నాను. నాలో ఉన్నటువంటి 11 ఇంద్రియాలను నేను నియంత్రించుకున్నాను. ఇప్పుడు దొరికినటువంటి జీవాత్మ ఓంకారంతో పరమాత్మని చేరుకునేటటువంటి ధనుర్మాసము, మార్గశిర మాసాలలో అద్భుతమైన సాధన మొదలెట్టాను. ఈ రోజు నాడు నేను వైకుంఠము అంటే అడ్డు లేనటువంటి, నా ఆటంకములు తొలగించేటటువంటి, నాకు అమరత్వాన్ని ఇచ్చే ఉత్తర దిశలో నేను భగవంతుడిని ధ్యానిస్తూ మోక్షాన్ని అందుకోవడమే ఉత్తర ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. మన శరీరమే ముక్కోటి దేవతల యొక్క సమూహము. ఈ శరీరంలో ప్రతి అణువులో దేవతలు ఉన్నారు. ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత. ఇంకోసారి చెప్పరా ఈ మాట? సో మన శరీరంలో 33 దేవతలు ఉన్నారు, 33 కోట్ల దేవతలు. ప్రతి శరీరం అంతా ఉన్నారు. ఈ శరీరం అంతా ఉన్నటువంటిది ప్రతి అణువులో ఉన్నారు దేవతలు. ఒకటే గుర్తుంచుకోండి. ఈ చిన్న భాగం నుంచి మొదలెట్టి ప్రతి అణువులో అణువున వెలసిన దేవా. సో అదన్నమాట మనకు అక్కడ గుర్తుంచుకోవాలి. దేవుడు అణువులో ఉన్నాడు, శరీరం మొత్తంలో ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి మమ్మల్ని, ఓ దేవుడా మేము జ్ఞానం వైపుకు పయనించాలి. వైకుంఠము అడ్డంకులు లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందే, అమరత్వాన్ని పొందే నేను ఉత్తర దిశలో వెళ్తూ, నేను వైకుంఠంలో ఉన్న ఉత్తర దిశలో వెళ్తూ మోక్షాన్ని సాధించగలుగుతాను. మోక్షాన్ని ఎందుకు సాధించగలిగాను అంటే సంవత్సరం అంతా చేశాను సాధన. ధనుర్మాసంలో ఓంకార రూపం, ధనుస్సు అంటే ఓంకార రూపం అని తెలుసుకున్నాం. ఆ ఓంకార రూపాన్ని నేను నిరంతరము
స్మరిస్తూ 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 నన్ను నేను భగవంతుడి వైపుకు తీసుకెళ్లాను. ఓం అని ఇలా భగవంతుడి వైపు వెళ్తుంటే ఇటు మనుషుల నుంచి దూరం అయిపోతాం, ఇటు విషయాల నుంచి దూరం అవుతాం. ఆ విషయాలపైన అనురక్తిని వదులుకోవడమే ఏకాదశి. విషయాలపైన ఇష్టాన్ని వదులుకోవడమే ఏకాదశి. ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే ఏకాదశి. భగవంతుడు దగ్గర కూర్చోవడమే ఉపవాసము, భగవంతుడు దగ్గరగా నివసించడము. హిందూ ధర్మం మామూలు ధర్మమా ఇది? ఇంతకంటే గొప్ప ధర్మం ప్రపంచంలో ఏముంది? మనలో ఉన్నటువంటి ఇడా, పింగళ, సుషుమ్న ఏవైతే ఉన్నాయో ఆ నాడుల లోపల సుషుమ్న నాడి మాత్రమే ఈ మధ్యలో మన కుండలిని తీసుకెళ్లగలుగుతుంది. ఇలాగా ఇడా, పింగళ ఇటు రెండు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు చేసేటటువంటి ధ్యానము ఇవి ఏవైతే ఉంటాయో అది మన సుషుమ్న నాడి సహాయంతో కుండలిని మాతని ఇలా పైకి తీసుకెళ్తూ మన పాపంలన్నీ పోగొడుతూ సహస్రారం అనేటటువంటి ఉత్తరం, ఇది మనకు బ్రేక్ చేసి అనపగామిని అంటే ఎప్పటికీ కోల్పోని సంపద. ఎప్పటికీ కోల్పోని సంపద ఏంటి సార్? నేను మొన్న 3 కార్లు కొన్నాను సార్ అంటే 15 ఏళ్ళకి రిజిస్ట్రేషన్ తీసేస్తాడు. మొన్న నేను నా కార్ ని 16/7లోకి రాగానే దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి ఎప్పటికీ ఉండే సంపద ఏమిటి? శాశ్వతమైనటువంటి సంపద ఏమిటి? అదేంటంటే అమరత్వం. అదే అమరత్వాన్ని ఉత్తరము అంటారు. ఆ ఉత్తరము అనేటటువంటి అమరత్వం ఏదైతే ఉందో అది అనపగామిని అని మనం శ్రీ సూక్తంలో తెలుసుకున్నాం. ఎప్పటికీ వదలనటువంటి శక్తి. 33 కోట్ల దేవతలు ఎక్కడున్నారు? నా శరీరంలోనే ఉన్నారు. నా శరీరంలోనే అణువు లోపల ఆ 33 కోట్ల దేవతలు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా నా లోపల నేను జాగృతం చేయాలి. నా లోపల ఉన్నటువంటి ఈ 11 10 + 1 11టిని నేను నిగ్రహించుకుంటాను. అజ్ఞానం అనేటటువంటి దక్షిణ దిశ. ఎందుకు దక్షిణ దిశ లోపల నాకు యముడు ఉన్నాడు. నీకు యముడు కావాలా అంటే మరణం కావాలా, అమరత్వం కావాలా? ఉత్తర దిశలో అమరత్వము, దక్షిణ దిశలో యమత్వం. అందుకే దక్షిణామూర్తిని జ్ఞానమూర్తి అని అంటారు. ఎందుకు? దక్షిణామూర్తిని నువ్వు దండం పెట్టుకోవడానికి ఏం చేస్తావు? దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉంటాడు కాబట్టి నువ్వు ఆయన వైపు చూస్తావు, అంటే ఉత్తరం నుంచి ఆయనని చూస్తావు. నీ వీపు దక్షిణానికి చూపిస్తావు. దక్షిణంలో ఎవరుంటారు? యముడికి ఏమంటావంటే నేను కనుక దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే నాకు యముడితో పని లేదు. జాగ్రత్తగానండి ప్లీజ్. నేను దక్షిణం వైపుకు ఉన్నటువంటి దక్షిణామూర్తిని దండం పెట్టుకోవడం కోసం ఉత్తరం నుంచి దండం పెట్టుకుంటే నా వీపు దక్షిణం చూపిస్తుంది, దక్షిణంలో యమధర్మరాజుకు చూపిస్తుంది. అంటే నేను జ్ఞాన మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వంటే నేను భయపడను, నేను జ్ఞాన మార్గంలో వెళ్తే నువ్వంటే భయపడను యమధర్మరాజా. అంటే నాకు మరణం ఇంకా భయం లేదు, ఎందుకంటే నేను అమరుడను. అజ్ఞానం అనేటటువంటి దక్షిణ దిశలోంచి జ్ఞానం అనేటటువంటి ఉత్తర దిశలోకి నేను వెళ్తున్నాను. నాలో ఉన్నటువంటి సమస్త దైవిక శక్తులు ఏవైతే 33 కోట్ల రూపాయలు నా శరీరంలోనే ఉన్నాయో వాటన్నింటినీ మేల్కొల్పుకుని ఎటువంటి ఆటంకములు లేనటువంటి, ఎటువంటి అడ్డంకులు లేనటువంటి వైకుంఠం వైపుకు నేను ప్రయాణం చేయడమే వైకుంఠ ఏకాదశి యొక్క పరమార్థము. ఉత్తర వైపు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీ. దక్షిణామూర్తి ఫోటో దక్షిణంలో సార్ అదండి. తిరిగి ఉంటారా? దక్షిణం వైపు కూర్చొని ఉంటారా? ఉత్తరం కాసి పెట్టాలి. ఉత్తరం కాసి పెట్టాలి. ఇక్కడ ఆగండి అందరూ. దక్షిణం వైపు తిరిగి ఉంటాడు దక్షిణామూర్తి. అందుకే ఆయన దక్షిణం వైపు ఉన్న మూర్తి కాబట్టి దక్షిణామూర్తి అంటారు. మీరు ఏ ఆలయంలో కన్నా వెళ్ళండి, దక్షిణామూర్తి ఇప్పుడు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. మనం ఆయనకు దండం పెట్టేటప్పుడు ఉత్తరం నుంచి దండం పెడతాం. పెడితే ఎప్పుడు ఏమవుతుంది? మన వీపు దక్షిణాన్ని సూచిస్తుంది. అంటే దక్షిణామూర్తి అంటే ఎవరు? జ్ఞానమూర్తి. హయగ్రీవుడు ఎవరు? జ్ఞానమూర్తి. శ్యామలాదేవి అమ్మవారు ఎవరు? జ్ఞానమూర్తి. జ్ఞానమూర్తికి నువ్వు దగ్గరికి వెళ్తే మరణమూర్తికి, అజ్ఞానమూర్తికి దూరం అవుతావు. అంటే ఉత్తరంలో పెట్టుకోవాలి కదా సార్ ఆయన ఫోటో? దక్షిణామూర్తి ఫోటో ఉత్తరంలో పెట్టుకోవాలి. దక్షిణం వైపు ఆయన చూస్తాడు, ఆలయంలో దక్షిణం వైపు ఉంటాడు. మరి ఇంట్లో పెట్టకండి మీరు, ఇప్పుడు కొత్తగా పెట్టకండి. అనేది తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాము, పూజ రూపంలో అర్థం చేసుకోకండి. మీరు ఏ ఆలయానికన్నా వెళ్తే దక్షిణ దిశలో పెడతారు. ఆలయానికి దక్షిణమేటో అటువైపు ఆయనను పెడతారు. దక్షిణామూర్తి అంటే మీనింగ్ ఏంటి? జ్ఞానమూర్తి అని అర్థం. దక్షిణామూర్తి అంటే ఏంటి? దక్షత కలిగినటువంటి మూర్తి, శక్తి కలిగినటువంటి మూర్తి. దక్షత అంటే ఏంటి? క్యాపబిలిటీ ఉన్నటువంటి మూర్తి, నాకు జ్ఞానమునిచ్చేటటువంటి మూర్తి, నా లోపల సుషుమ్నా నాడి ద్వారా నన్ను సహస్రారంకు చేర్చే మూర్తి. నేను దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే ఉత్తరం వైపు చూస్తూ ఉంటాను. నా వీపు దక్షిణం ఉంటుంది,
నా వీపు దక్షిణం చూస్తూ ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు ఉన్నటువంటి యమధర్మరాజుకు నేను దూరం అవుతాను, నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఉత్తర ద్వారం వెళ్ళడము అంటే విష్ణుమూర్తి ప్రకారము విష్ణుమూర్తి ఆలయంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడము, శివుడి ఆలయంలో జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి వైపుకు వెళ్ళడము. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి, ప్రశ్నలు అడగండి, ఎన్నైనా అడగండి. సార్ ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేసుకునే దేవుళ్ళని పెట్టుకుంటే తూర్పు ఉత్తరం నుంచి పూజ చేస్తారండి. ఏదైనా ఉత్తరం పెట్టుకోవచ్చు. పట్టం ఉంది సార్ నాకు. సార్ నేను ఈ రోజు మార్నింగ్ దక్షిణామూర్తికి దండం పెట్టుకుంటూ, స్వామి నీ వల్లనే నేను ఈ 3 నెలల నుంచి మీ ప్రవచనాలు వింటున్నాను, ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు అని కృతజ్ఞత చెప్పుకుంటూ దండం పెట్టుకున్నాను సార్. కరెక్ట్ గా ఇవాళే దక్షిణామూర్తి స్వామి గురించి వచ్చింది సార్. అనుకోలేదా వైకుంఠ ఏకాదశి నాడు శివుడిని కూడా జ్ఞాపకం చేస్తానని బహుశా అనుకోని ఉండరు. కాదు సార్, నిజంగా సార్. అది ఆ ఫోటో చూసుకుంటూ దండం పెట్టుకుంటూ నాకు జ్ఞానం కావాలనుకుంటా ఉంటే కరెక్ట్ గా సార్ ప్రవచనాలు వింటున్నాను, రోజు నాకు చాలా తెలుస్తున్నాయి విషయాలు అని అనుకున్నాను సార్. అందుకని జనరల్ ఏంటంటే ఉత్తరంలో పెట్టుకోవాలా సార్ పటము? నాకు ఉంది సార్. ఏం పటాలు పెట్టుకోకండి, మీరు మనసు లోపల ప్రార్థించండి చాలు. ఏ పటాలు ఉంది. మీరు ఏ పటం ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు మామూలుగా దండం పెట్టుకోండి, మీ పూజ రూమ్ లో పెట్టుకోండి, దాన్ని ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు. ఎందుకంటే మనం ప్రతిష్ఠించమమ్మా, ప్రతిష్ఠించిన విగ్రహాలు వేరు, మనం ఇంట్లో పెట్టుకునే పటాలు వేరు. ఇంట్లో పెట్టుకునే పటాలు కేవలము ప్రతీకలు మాత్రమే, వాటికి ఏ శక్తి ఉండదు. ఇది నేను ఒక 100 ప్రవచనాలలో చెప్పాను, అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. ఇంట్లో పూజ అంటే ఏంటి అంటే విగ్రహము పెడితేనే పూజ. ఆ విగ్రహం ఎంత ఉండాలి? ఈ అంగుష్టం కంటే పెద్దగా ఉండకూడదు. అంగుష్టం కంటే పెద్దగా ఉంటే సెపరేట్ పూజలు ఉంటాయి. ఇంతకంటే చిన్నగా ఉండకూడదు. అలాంటి విగ్రహాలు పెట్టుకొని ఇంట్లో కూడా పూజ చేసుకోండి మీకు అంత కావాలంటే. లేదు, ఏ రోజు ఆ రోజు పసుపు పెట్టేసేసి ప్రతిష్ఠించండి, మళ్ళీ ఉద్యాపన చెప్పండి. ఇంక కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ పూజల్లోకి వెళ్ళకండి. తత్వాన్ని తెలుసుకుంటారని నేను ప్రవచనాలు చెప్తున్నా. ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇందులోపల ఏంటంటే జ్ఞానము మీరు సంపాదించాల్సిందంటే అజ్ఞానము నుంచి నన్ను జ్ఞానం వైపుకు పయనింపజేసేలాగా వెళ్ళు ఓ భగవంతుడా అని చెప్పడం. ఎందుకంటే మనకి ఇందులోపల చాలా ఉంటాయి. ఈ ధనుర్మాసం లోపల మనం చూసినట్లయితే హరిదాసులు రావడం గాని, ఈ మనం గొప్పెమ్మలను పెట్టడం గాని, తర్వాత మనకి ఇందులోనే చాలా పండుగలు కూడా ఉంటాయి. యాక్చువల్ మనకు అది కాక మనము తిరుప్పావై చదువుతారు కొంతమంది, విష్ణుమూర్తి యొక్క పారాయణాలు అవి చేస్తారు. తర్వాత ఇట్లా చాలా ఉంటాయి. కాత్యాయని వ్రతం అంటారు. కాత్యాయని వ్రతం అనేది కేవలం పెళ్లి కోసమే కాదు, ఇంకా ఎవరైనా కూడా చేయవచ్చు అని చెప్పేసి ఒక పద్ధతి ఉంది. అంటే ఇవన్నీ ఏంటంటే దేవుడి పేరు మీద చెప్తే తప్పక మనమందరం కూడా చేస్తాము. మనకంటే ఒక శక్తి ఏదో ఉన్నతంగా ఉంది, ఆ శక్తి మనను సహాయం చేస్తుంది అని చెప్పి నమ్మడం కోసం ఇవన్నీ కూడా చెప్తారు. కథలలాగా కాకుండా అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించండి. నేను దక్షిణ దిశ అంటే మరణం, ఉత్తర దిశ వైపు వెళ్తున్నాను అమరుడను. అమరుడుగా ఏం కావాలి నాకు? అనపగామిని, నన్ను వదలనటువంటి శాశ్వతమైనటువంటి శక్తి వైపుకు నేను ప్రయాణం చేయాలి. అందుకోసమే అది వైకుంఠము, నన్ను కుంటుబడినయ్యదు. కుంటుతనాన్ని అడ్డంకులను తొలగించేటటువంటి ఆ దిశలో నేను వెళ్తాను. ఇదే వైకుంఠ ఏకాదశి. ఏకాదశి అంటే ఏంటి? ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకుందాం. ముందు ఉత్తరం అంటే తెలుసుకుందాం. ఉత్తరము అంటే ఏంటి? అమరత్వం ఇచ్చేటటువంటి దారి. దక్షిణము అంటే మరణం ఇచ్చేటటువంటి దారి. వైకుంఠము అంటే ఏంటి? అడ్డంకులు లేనటువంటి. ఏకాదశి అంటే ఏంటి? శారీరక నియంత్రణ, మానసిక నియంత్రణ. ఈ పదాలు అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఫస్ట్ ఎక్కువ టైం తీసుకుందాం మనము. ఓ పని చేద్దాం, ఇవాళ ఆత్మబోధ చూద్దాం, చెప్పుకుందామో లేదో ఆలోచిద్దాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. ఇదే కంటిన్యూ చేయండి సార్. ఇంతవరకు అర్థమైందా అందరికి? ఒక చిన్న ప్రశ్న సార్. అడగండి. ఇక్కడ ఒక కర్నూలులో పార్థసారథి గుడి ఉంది. తూర్పు దిశకు పెట్టింటారు దేవుణ్ణి, వంగిపోతారు. ఉత్తరం నుంచి బయటికి వెళ్ళిపోతారు. అది తప్ప కదా? ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది ఒక ప్రతీక, ఒక రిప్రజెంటేషన్ మాత్రమే. అన్ని రావాలి లోపలికి. అవును, కరెక్ట్. అది ఉత్తర ద్వార దర్శనం అంటారు దాన్ని అలా చూపిస్తారు. కానీ మనం తెలుసుకున్నది దానిలో ఉన్న తత్వాన్ని తెలుసుకున్నాం వేణుగోపాల్ గారు ఇవాళ. రేపు జరిగేది అందరూ ఉత్తర ద్వారమే దర్శనం ఉంటుంది. అన్ని ఆలయాలలో, వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం పెడతారు. అందరూ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి భగవంతుడికి దండం పెట్టుకోండి, తప్పేమీ లేదు. ఎవరిని తొయ్యకండి, ఎవరిని తన్నకండి. కానీ అసలు అర్థం ఏంటో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఉత్తరము అంటే మరణం లేని దిశలోకి నేను వెళ్తున్నాను ఓ భగవంతుడా, శాశ్వతమైనటువంటి మోక్ష మార్గము, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నా లోపల కలిగించు ఓ భగవంతుడా. ఏకాదశి అంటే దేవుడా, నా ఇంద్రియాలను, మనస్సుని నిగ్రహించుకుంటాను, నా 10 ఇంద్రియాలను నిగ్రహించుకుని
బయట వస్తువుల పైన నేను విరక్తిని చూపిస్తాను ఓ భగవంతుడా. ధనుర్మాసము అనబడే దేవతల బ్రాహ్మీ ముహూర్తంలో నా శరీరంలో ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలను నేను యాక్టివేట్ చేసుకుంటాను. తద్వారా ఇలా నా ప్రయాణాన్ని కొనసాగించి సహస్రారాన్ని చేరుకుంటాను ఓ భగవంతుడా. ఇది వైకుంఠ ఏకాదశి అంటే అసలు అర్థము. మనము అసలు అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆలయంలోకి వెళ్ళి ఏ టెంపుల్ లోపల ఎటు వెళ్ళాలి అంటే వెళ్ళండి, టెంపుల్లో వాళ్ళు ఎటు మీకు చూపిస్తే అటు వెళ్ళండి, తప్పేమీ లేదు. కానీ ఆ దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ భావం గుర్తుంచుకోండి. ఓ భగవంతుడా, అడ్డంకులు లేనటువంటి దారిలో నేను వస్తున్నాను. ఇలా ప్రార్థించండి. ఓ భగవంతుడా, అజ్ఞానం నుంచి నన్ను దూరం చేయి, నన్ను జ్ఞాన మార్గంలో ముందుకు తీసుకెళ్ళు. ఓ భగవంతుడా, నేను ఇన్ని రోజుల పాటు మరణము నాకుంది అనుకున్నాను. ఈ రోజు నాకు తెలిసింది నేను అమరుడను. ఓ భగవంతుడా, చైతన్య శక్తి మొత్తము కూడా ఈ ధనుర్మాసంలోనే ప్రవహిస్తుంది అని నేను తెలుసుకున్నాను ఈ మధ్య కాలంలో. ఉత్తరాయణ పుణ్యకాలం కంటే ముందు వచ్చే ఈ నెల రోజుల పాటు ఇది దేవతల బ్రాహ్మీ ముహూర్తం అని నేను ప్రవచనాల ద్వారా తెలుసుకున్నాను. ఓ భగవంతుడా, ఈ నెల రోజుల పాటు నా సాధన చక్కగా కొనసాగేలాగా చెయ్యి. ఈ సాధన ద్వారా నా మానసిక శక్తి పెరగాలి. చంద్రుడి యొక్క ప్రభావము ఏకాదశి రోజున ఎక్కువ ఉంటుందని చెప్పి తెలుసుకున్నా. ఇంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తప్పు విషయాలను చూడకుండా, తప్పు మాట్లాడకుండా, చాడీలు చెడ్డ మాటలు వినకుండా నన్ను చూడు. నా కాళ్ళు రేపు దర్శనం చేస్తున్నప్పుడు ఎవరికి తగలకుండా చూడు. నా వల్ల ఎవడు ఇబ్బంది పడకుండా చూడు. ఓ భగవంతుడా, ఏదైతే బ్రాహ్మీ ముహూర్తం దేవతలకో అటువంటి 33 కోట్ల దేవతలు నా శరీరంలోనే ఉన్నారు. వీరందరినీ ఉత్తేజితపరిచే అనగా యాక్టివేట్ చేసేటటువంటి శక్తి నాలోనే ఉంది. అది నా సాధన. ఈ సాధనకు నేనేం చెయ్యాలి? జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, పరిమిత ఆహారము తీసుకోవాలి, మనస్సును నిగ్రహం పెట్టుకోవాలి, ఇంద్రియాలను తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇవి చేయడం ద్వారా నాలో శాశ్వతమైనటువంటి శక్తి వస్తుందని తెలుసు. నేను నీ వైపు నడుస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నన్ను నేను నిగ్రహించుకున్నాను కాబట్టే ఉత్తర ద్వారంలో ప్రవేశించే అర్హత నాకు వచ్చింది. ఇది అందరి ఏకాదశి అనకుండా దేవతల ఏకాదశి అని మాత్రమే ఎందుకు అంటున్నారు అంటే దైవత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు. ఓ భగవంతుడా, నువ్వు గరుత్మంతుడు పైన వచ్చి మా అందరికీ కూడా కనిపిస్తావు. సర్వశక్తివంతుడైనటువంటి ఆ గరుత్మంతుడు పైన నువ్వు కూర్చుని మా అందరికీ కూడా నువ్వు దర్శనాన్ని ఇస్తావు. ఓ భగవంతుడా, మా అందరికీ దర్శనం ఇచ్చావు అంటే మేము దేవతల స్థాయికి చేరుకోవాలి. ఆ 3 దేవతల స్వరూపమైనటువంటి నా శరీరము, నాలో ఉన్నటువంటి ఆత్మ, నీ యొక్క శక్తి, ఈ 2 కూడా నీ కోసమే అర్పించడానికి నీ వైపుకు వస్తున్నాను. నేను తెలుసుకున్నాను, నేను శాశ్వతంగా ఆనందంగా ఉండేవాడినని, సత్ చిత్ ఆనంద స్వరూపుడునని తెలుసుకున్నాను. నీ దగ్గరికి వస్తూ పురుషుడు పురుషోత్తముడు గాను, జీవుడు దేవుడు గాను, నరుడు నారాయణుడు గాను, మానవుడు మాధవుడు గాను మారాలి. భగవంతుడా, నాలోని అజ్ఞానాన్ని పోగొట్టి అజ్ఞానం అనేటటువంటి దక్షిణ దిశ నుంచి నేను జ్ఞానం అనేటటువంటి ఉత్తర దిశలోకి ప్రవేశిస్తున్నాను. ఇంకా నా లోపల అజ్ఞానము, చిన్నతనము, పిచ్చి మాటలు, పిచ్చి పాలైనలు, పిచ్చి వేషాలు ఇవన్నీ చేయకుండా నన్ను కాపాడు స్వామి. నేను తప్పులు చేయకుండా కాపాడు స్వామి. కనీసము ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా నేను ఉత్తర ద్వారంలో ప్రవేశించే అర్హత నాకు ఇవ్వు స్వామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ వెళ్ళండి. ఇది పూజ అంటే, ఇది ధ్యానం అంటే, ఇది అసలైనటువంటి భగవంతుడి చింతన అంటే. అలా చేయండి, తప్పక భగవంతుడు కనిపిస్తాడు. గుళ్ళో ఉన్నట్టే ఉంది, స్వామి ఎదురుగా ఉండి ప్రార్థిస్తున్నట్టు ఉంది. ఇలా అందరూ కళ్ళు మూసుకోండి. నేను చేసినట్టుగా చక్కటి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నుంచే ప్రార్థన చేయండి. రేపు నుంచి ఎల్లుండి పొద్దున్న 1 గంట వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 1:32 కల్లా అయిపోతాయి ఏకాదశి సమయము. కాబట్టి చక్కటి ప్రార్థన ద్వారా భగవంతుని మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా మీకు నచ్చిన దేవుడిని, విష్ణుమూర్తి, శివుడు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, స్కందుడు, అమ్మవారు, మీకు నచ్చిన దేవుడిని మనసులో నిలుపుకొని ఆయనని మీకు మోక్షం ఇచ్చేటటువంటి స్వరూపుడుగా భావిస్తూ, ఇంకా నేను ఈ రోజు నుంచి తప్పులు చేయను, శ్రీనివాస్ గారికి నేను మాట ఇచ్చాను, ఈ రోజు నుంచి నేను తప్పులు చేయను, ఇంకా ఈ రోజు నుంచి చెడు అలవాట్లు మానేస్తాను, భగవంతుడా
ఇన్ని రోజుల పాటు అజ్ఞానంలో కేవలము ఈ ద్వారంలో వస్తేనే నేను చూడొచ్చు అనుకున్నాం. కానీ ఈ ద్వారంలో రావడానికి నేను దేవతను అవ్వాలి, అది కదా నాకు తెలిసింది. 1,000,000 దేవతల యొక్క అర్హత నాకు రావాలి అంటే నాకు నిజంగా అర్హత ఉందా? ఇలా ఆలోచించండి. నాకు అర్హత ఉందా ఓ భగవంతుడా అని ఆలోచిస్తూ, కనీసం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా నేను నీ దగ్గరికి వచ్చేటటువంటి అర్హతను నాకు కల్పించు స్వామి అని చెప్పి ప్రార్థించండి. జై శ్రీకృష్ణ. టిపికల్లీ ఏంటంటే టెంపుల్స్ అన్ని 4 o'clock to 6 o'clock మధ్యలో తెలుస్తారు. ఆ సమయంలో వెళ్ళి మీకు నచ్చిన ఆలయానికి వెళ్ళి భగవంతుడిని చక్కగా ప్రార్థించండి. ఉత్తర ద్వారము అంటే అమరులము కావాలి, శాశ్వతమైనటువంటి అనపగామిని అనేదైతే అనుకుంటున్నామో ఆ శాశ్వతమైనటువంటి శక్తిని మనము స్వీకరించడం కోసము భగవంతుని ప్రార్థన చేయడమే ముక్కోటి ఏకాదశి. ఈ రోజు ఎన్ని విషయాలు తెలుసుకున్నాము? ఏకాదశి యొక్క అసలు ఉద్దేశం, ఎన్ని ఏకాదశులు ఉంటాయి, ముఖ్యమైనటువంటి ఏకాదశిలేవి, అందులో ఈ ఉత్తర ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి ఏదైతే ఉందో దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. ధనుర్మాసము సాధనకు గొప్పది, ఇది దేవతల యొక్క బ్రాహ్మీ కాలము అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా సరైన సాధన చేసుకుని ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలం అవుతాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సూర్యోదయానికి ముందు అర్ఘ్యమిడిస్తే ప్రయోజనం లేదు కదా సార్? సూర్యుడు వచ్చిన తర్వాత ఇవ్వాలి. మీ ముహూర్తం తర్వాత ఒక గంటన్నరకి మీకు వచ్చేస్తాడు సూర్యుడు. సూర్యోదయం టైం చూసుకుని ఆ టైంకి ఇస్తే సరిపోతుంది. సూర్యుడు కనిపించాలనే కాదు, మంచిది. సార్ ఇప్పుడు గుళ్ళల్లో ఉత్తర ద్వారం అని చెప్పేసి ఉత్తరం వైపు మొహం పెడతారు కదా, మనం దక్షిణానికి ఉత్తరం వైపు, మీరు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నడుచుకుంటూ వెళ్తారు. దక్షిణం వైపు నుంచి ఉత్తరం వెళ్తూ ఉంటాము. కరెక్ట్. ఇప్పుడు గుళ్ళల్లో ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఉత్తర ముఖం దేవుడు చూస్తున్నాడు అంటే మనం నార్త్ వైపు డోర్ ని ఉత్తర ద్వారం అంటారండి. ఓకేనా? ఆ నార్త్ వైపు వెళ్ళడానికి మీరు ఎటు నుంచి వెళ్తారు? దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి వస్తారు, అంతే కదా? ఉత్తరం అనేటటువంటి ద్వారంలోకి ప్రవేశిస్తారు మీరు, అవునా కదా? అదే నాకు డౌట్ అండి. దేవుడు ఉత్తరాన్ని చూస్తాడు అని అంటే నేను దక్షిణం వైపు వెళ్తున్నట్టు ఉంటుంది కదా అనేసి అనిపిస్తుంది. ద్వారము దేవుడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. దేవుడు ఎక్కడున్నా కూడా మీకు దేవుడితో సంబంధం లేదు. ఆ ద్వారము ఉత్తర ద్వారం తెరుస్తాడు. ఆయన మీ వైపు చూస్తూ ఉంటాడు అనమాట, మీ వైపు చూస్తూ ఉంటాడు. మీరు వెళ్ళి మీ ఇంటికి ఎంట్రెన్స్ ఎక్కడుంది అంటే ఉత్తరం వైపు ఉంది అని చెప్పేసి అంటారు అనమాట. అది అవును సార్. మా ఊళ్ళో ఉత్తర ద్వారంలో కొద్దిగా పైకి ఒక పలక మాదిరి కట్టి దాని మీద దేవుణ్ణి పెట్టేసి ఉంటారు. సో ఉత్సవ విగ్రహం దాని కింద నుండే దేవుడు లోపల మూల విగ్రహం చూసేకు వెళ్ళాలి సార్. అలాగే సార్. ఇప్పుడు తూర్పు ద్వారం అంటే తూర్పు వైపు దేవుడు సూర్యుడిని చూస్తున్న వైపు అంటేనే తూర్పు వాకిలు అంటారు. అట్లాంటప్పుడు మనం ఇంట్లోకి రావటం అనేది పరమట వైపు కదా. మీరు చెప్పేది అంటే దక్షిణం వైపు నుంచి ఒక ద్వారం అనేది ఆ రోజు ప్రత్యేకించి తీస్తారు. మనం వస్తాము దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి ఎక్కుతాము, కానీ మనం మళ్ళీ ఇటు రైట్ కి తిరిగినప్పుడు మూల విరాట్టు ఉంటారు మనకి. కొన్ని చోట ప్రత్యేకమైన విగ్రహాలు కూడా పెడతారు, కొన్ని చోట ప్రత్యేకమైన విగ్రహాలు కూడా పెడతారు. ఏంటంటే మీకు ఆలయ విగ్రహాలే కాకుండా కొన్ని ఆలయాలలో ప్రత్యేకంగా కూడా మీకు ఆ ద్వారమే ద్వారం ఉత్తర ద్వారం బయట మీకు క్లియర్ గా రాస్తారు. ఏది రాస్తారు? ఉత్తరం వైపు అంటే ఏముంటుంది? మీకు అయమాత్మ బ్రహ్మ ఉండాలి. లేదా మీకు ఈ కింద మన దక్షిణం వైపు ఏముంటుంది? అది మన శృంగేరిలో అహం బ్రహ్మాస్మి, ఇది రాసి పెడతారు. చూసుకోండి మీరు. ఉత్తర ద్వారం పైన ఖచ్చితంగా వేద వాక్యము రాసి పెట్టవలసిందే. 4 వేద వాక్యాలలో అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇందులో అయమాత్మ బ్రహ్మ గాని అహం బ్రహ్మాస్మి గాని ఉంటుంది. మీరు వెళ్ళే దాన్ని బయట రాసి పెడతారు జనరల్లీ. దాని మీనింగ్ ఏంటంటే ఆలయంలోకి వెళ్లే ముందు మీకు తెలియడానికి మోక్ష రూపము అని చెప్పి తెలియడానికి మీకు ఇస్తారు. అదొకసారి చూసుకుంటూ వెళ్ళండి. అన్ని ఆలయాలలో తెలిసిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే అక్కడ వేద వాక్కు పెట్టి తీరవలసిందే. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు లోపలికి వెళ్ళి విగ్రహం చూడడం లేదు, నువ్వేం చూడబోతున్నావు? భగవంతుని చూడబోతున్నావు. నువ్వు ఏ భగవంతుని చూడబోతున్నావు? నీలోనే ఉన్నటువంటి ఆ భగవంతుని చూడబోతున్నావు. అహం బ్రహ్మాస్మి, నేనే అపరబ్రహ్మను. తత్వమసి, నేనే ఆ భగవంతుడిని. అయమాత్మ బ్రహ్మ, నేనే ఆ భగవంతుడిని. ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే ఆ భగవంతుడిని. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమేమే.
కాబట్టి అక్కడ మీరు చూస్తున్నది రేపు మనలో జాగృతమైనటువంటి చైతన్యం యొక్క ఉన్నత స్థాయి, అంటే మనలో యాక్టివేట్ అయినటువంటి జ్ఞానం యొక్క హైయెస్ట్ లెవెల్ ని ఉత్తర ద్వారంలో మన ప్రతిబింబంగా చూసుకుంటున్నాం. మనమే భగవంతుడి యొక్క ప్రతిబింబం. ఉత్తర ద్వారం యొక్క మీరు ఆలయం బయట పెట్టి తీరుతారు, మీరు చూడండి కావాలంటే వేదవాక్కు పెట్టి తీరుతారు. తెలిసినటువంటి ప్రతి ఒక్కడు ఆలయం బయట ఉత్తర ద్వారం పెట్టినప్పుడు అక్కడ మీకు చెప్తాడు, ఆ దర్శనం చేయించినప్పుడు బయట మీకు తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి దర్శనం చేసుకోవడం లేదు, నేను ఆత్మస్వరూపుడని అని తెలుసుకుంటున్నాను అని అసలు అర్థం. ఇదేంటంటే చాలా మంది అర్థం తెలుసుకోకుండా దవదవ దండం పెట్టేసుకోండి, ఉత్తర ద్వారంకి వెళ్ళిపోండి, మీకు కోరికలు తీరిపోతాయి. ఏంటి ఉత్తగా వెళ్ళిపోయి దండం పెట్టేసుకుంటే కోరికలు తీరుతాయా? కాదు, నేను అహం బ్రహ్మాస్మిని అని చెప్పేసి తెలుసుకోవడం ద్వారా మన చైతన్యం మనకు శాశ్వతమైనటువంటి అమరత్వం లభిస్తుంది అని మీనింగ్ అనమాట. అది నెక్స్ట్ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అర్థమైందా? నాకైతే ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది సార్. ఇప్పుడు సరే, రేపు మీరు దర్శనం చేసుకుండండి, రేపు మీరు దర్శనం చేసుకుండండి. భగవంతుడు ఉత్తరం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తాడు. ఉత్తరం వైపుకి వస్తారన్నమాట అందరూ, దక్షిణం నుంచి ఉత్తరం వైపు దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి రావాలి కదండి. ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసి భగవంతుడికి దండం పెట్టుకుంటారు. మీరు ఏ ఆలయంలో ఎలా, నేను ఎప్పుడు ఆలయాలకు ఎక్కువగా వెళ్ళాను కాబట్టి నాకు ఐడియా లేదు. ఒకసారి వెళ్ళాను, ఆ రోజు నాడు ఆ రష్ కు నన్ను తోసేసి నన్ను తన్ని, నేను ఇంకో ఇద్దరిని గుద్ది, సో ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక పోరాటం జరిగింది. నా వల్ల ఇంకో కొంతమంది నాకు దర్శనం చేసుకోకుండా అవుతారని తెలిసినప్పటి నుంచి ఇక నేను ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మానేశాను. హృదయంలోనే ఉన్న ఉత్తర ద్వార దర్శనం ఖచ్చితంగా ఈ రోజు రాత్రి చేసుకుంటాను, తప్పక చేసుకుంటాను. అదే సార్, నేను కూడా గుడికి కరెక్టే సార్. లాస్ట్ ఇయర్ మామూలు దర్శనం చేసుకొచ్చేస్తున్నాను సార్, అంతే. రామాలయం లాస్ట్ ఇయర్ మేము అంటే అంతకు ముందు సంవత్సరం అయితే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఉత్తరానికి వచ్చిన తర్వాత రైట్ కి తిరిగితే మూల విరాట్టుని మాత్రమే చూపించారండి. లాస్ట్ ఇయర్ మాత్రం ఉత్తరానికి ఒక ఉత్సవ విగ్రహాన్ని అక్కడ చేశారండి, పూజ చేశారు ఆ రోజు. కానీ తెల్లవారుజామునే వెళ్ళాలండి, తర్వాత అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఈ పూజల పురస్కారాల గురించి నేను ఎక్కువ ఇష్టపడను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. జనరల్ గా ఏంటంటే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది 4 నుంచి 6 మధ్యలో మాత్రమే చేసుకుంటారు. తర్వాత చేసుకోకూడదా? చేసుకోవచ్చు. కానీ 4 నుంచి 6 వరకే చేసుకోవాలా? అవును. ఇక అంతే. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చూడాలి అంటారు. కానీ నేనేమంటానంటే మీరు మనసులో చూసుకోండి దేవుణ్ణి. మీరు ఆలయంకి వెళ్ళి ఆ టైం లోపల తన్ని తొక్కి, ఇప్పుడు అది ఒకసారి ఒక ప్రవచనకర్త చెప్పాడు ఏంటంటే మీరు పుష్కరాలకి 12ంటికి కనుక వెళ్ళకపోతే మీకు పుణ్యం రాదు అని చెప్పి జనాలందరూ తొక్కిసలాట చేసి అందరూ అమరులైపోయారు ఒక్కసారిగా. సో అలా చేయకుండా నేనేమంటానంటే భగవంతుడి యొక్క భక్తి గురించి ఇక్కడ కాకుండా మీకు పుణ్యం వస్తుంది అని అనుకోకండి. అలాంటి వాళ్ళు నన్ను అడగకండి ప్రశ్నలు. మరి ఏం చేస్తే పుణ్యం వస్తుందని అడిగే వాళ్ళు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకుంటారమ్మా, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో తెలియదు నాకు. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, పెట్టుకోండి. సో ఇక్కడ మనము తెలుసుకుంటున్నటువంటిది పూజా విధానాలు కాదు, వ్రత విధానాలు కాదు. నాకు తెలిసినంత వరకు వ్రత విధానము ఏంటి అంటే శుద్ధంగా ఉండటము, భగవంతుని మనస్ఫూర్తిగా పూజించడము, తత్వాన్ని తెలుసుకుని దానికి తగ్గటువంటి ఇది చేయడము. ఎటు నుంచి వెళ్ళాలి, ఎంత పసుపు పోయాలి, ఎంత కుంకుమ పోయాలి, ఎంత అభిషేకం పోయాలి, ఏదేది తీర్థం ఇవ్వాలి, ఏ ప్రసాదం ఇవ్వాలి, ఇవన్నీ ప్రస్తుతానికి మన సిలబస్ లో లేవు. మనం అవి చెప్పుకోము. ఇందులో కాదు, ఏ ప్రవచనంలోనూ అవి మనం చెప్పుకోము. మనం చెప్పుకునేదల్లా అసలు ఎందుకు వచ్చాయి ఇవి అనేది మాత్రమే తెలుసుకుంటాం. మీరు ఉత్తరం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారా, దక్షిణం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారా, తూర్పు నుంచి వెళ్ళి దర్శనం, అవన్నీ కూడా మీ పర్సనల్. కానీ మానసికంగా మీరు ఏమని అర్థం చేసుకోవాలి, నేను దక్షిణం అనేటటువంటి అజ్ఞానం నుంచి ఉత్తరం అనేటటువంటి జ్ఞానం వైపుకు ప్రవేశిస్తున్నాను. అక్కడ నాలోనే ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు, ఎందుకంటే ప్రతి శరీరంలో ప్రతిదీ కూడా దేవుడు భాగమే. ఇదే మనం పురుష సూక్తంలో తెలుసుకుంటూ ఉంటాం. పురుష సూక్తం అనేది మొత్తం అది తెలుసుకుంటే మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. మళ్ళీ లైఫ్ లో అడగకూడదని చెప్పి నేను ఆశిస్తున్నా. పురుష సూక్తం ఒకసారి అయిపోయిన తర్వాత మీరు నన్ను ఇంకా మళ్ళీ ఎప్పుడు ప్రశ్నలు అడగకూడదని నేను ఆశిస్తున్నా. అటువంటి ప్రశ్నలు అందులో మనం చెప్పాడు, అందరు దేవతలు మన శరీరంలోనే ఉన్నారు. కాబట్టి ఆ 33 కోట్ల దేవతలు మనలో దైవత్వం వస్తే, ముక్కోటి ఏకాదశి దేవతల కాండి మనుషులకా? ఎవరైనా చెప్పండి. ముక్కోటి అంటే ఏంటి? 3 కోట్లు. 3 కోట్లు లేదా 33 కోట్లు అనుకోండి. సరే, 33 కోట్ల దేవతలు చూసేది, వాళ్ళ 33 కోట్ల దేవతలకు భగవంతుడు దర్శనమిచ్చాడు. మరి మనం ఎందుకు వెళ్తున్నామండి? మన శరీరంలో ఉండే 33 కోట్ల దేవతలు. అది
మనలోనే ఉన్నారు కాబట్టి ఆ 33 కోట్ల దేవతలు. కానీ ఆ 33 కోట్ల దేవతలు ఉన్నారని కూడా తెలుసుకోకుండా వెళ్తే లాభం ఏంటి? నాకు పుణ్యం వస్తుంది, ఆ రోజు మోక్షం వస్తుంది, వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి ఏంటంటే తెలుసుకుని చెయ్యాలి. ఎలా తెలుసుకుని చెయ్యాలి? అందుకే దీనికి నియమాలు పెట్టారు. ఈ ఆచారాలు వ్యవహారాలు పెట్టిన వాళ్ళు అడ్డదిడ్డంగా పెట్టలేదు, చక్కగా పెట్టారు. కానీ దాన్ని పాటించకుండా కేవలం దర్శనంలోనే నాకుంది, తినకుండా రాత్రిపూట దుమ్ము లాగించేసి కుంభాలు లాగించేస్తే అది తప్పు. ఇన్ని ఇప్పటి వరకు జరిగిన 22 ఏకాదశుల లోపల ఈ సంవత్సరం అంతా నువ్వు ఏదైతే స్థితప్రజ్ఞత సాధించావో అది ఇప్పుడు దేవతల బ్రాహ్మీ సమయమైనటువంటి, దేవతలకు బ్రాహ్మీ సమయంని ధనుర్మాసం అంటారని మనం తిరుప్పావైలో 100 సార్లు తెలుసుకున్నాం. దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైనటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి ధనుర్మాసంలో, ఓంకార రూపమైనటువంటి ఈ ధనుర్మాసంలో మార్గశీర్ష మాసము భగవంతుడే అయినప్పుడు ఆయన శీర్షము తన వైపు చూపిస్తున్నాడు, నాలో కలిసే సమయము అని చెప్పి చెప్తున్నప్పుడు అలా మనం ఏం చేస్తున్నాము? అనపగామిని అనేటటువంటి నన్ను ఎప్పటికీ వదలనటువంటి శాశ్వతమైనటువంటి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటటువంటి ఈ మోక్ష సమయము అని చెప్పేసి అనుకోవాలి. అందుకే మీకు క్లియర్ గా చెప్పాను, ఉత్తరము అంటే మనకు మరణం లేనిది అని, ద్వారము అంటే మనకిచ్చేటటువంటి పాత్, దర్శనము అంటే ఏంటంటే మన ఆత్మజ్యోతిని తెలుసుకోవడం, వైకుంఠము అంటే ఏంటి? ఆటంకములు లేనటువంటి, ఆటంకములను తొలగించేటటువంటి, ఏకాదశి అంటే ఏంటి? శారీరక మానసిక ఇంద్రియ నిగ్రహం. ఇందులో మీకు ఏం కన్ఫ్యూజన్ ఉందో చెప్పండి ఒకసారి. ప్రతి పదమునకు అర్థం తెలుసుకున్నాం మనము ఇంద్రియ నిగ్రహం ద్వారా మన మనస్సుని నిశ్చింతగా ఉంచుకోవడం. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి నిన్న చూసారా అండి సినిమాలో ఏం జరిగిందో అని మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, ఇంద్రియ నిగ్రహం ఎలా అవుతుంది? రోజు మొత్తము మీకు తెలుసా వాడి కూతురికి ఏమైందో, వీడి కొడుకు ఏమైందో అని చెప్పి మాట్లాడుకుంటే, నువ్వు ఎన్ని బిట్లు కొన్నావు, నేను ఎన్ని బిట్లు కొన్నా అని మగవాళ్ళు మాట్లాడుకుంటారు. ఎన్ని కార్లు కొన్నావు. ఇవి ఎక్కడ ఇంకా ఎప్పటికీ మోక్షం రావాలి? డైరెక్ట్ గా వెళ్ళిపోతే, టెంపుల్లోకి వెళ్ళిపోతే మోక్షం వస్తుందా? మనని మనము పరిశుద్ధపరచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. మనని మనము మానసికంగా బయట లోపల కూడా శుద్ధంగా ఉండాలి, విషయాలపైన విరక్తి తెచ్చుకోవాలి. అది భగవంతుడికి ఉపవాసము, భగవంతుడికి సమీపముగా కూర్చోవాలి. ఆహార నియమం అంటే ఏంటంటే విషయాలపైన విరక్తి రావడము, బయట ఉన్నటువంటి అనవసరమైన విషయాలపైన మనకు విరక్తి రావడము. ఇంత గొప్ప అర్థం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ధర్మము, మహోన్నతమైనటువంటి మన వారసత్వ సంపదని మనం తప్పు అర్థాలు చేసుకుని తప్పుగా వెళ్ళి రేపు ఎంతమంది తంతారో చూద్దాం రేపు. ఇది తప్పు. మెల్లగా దండం పెట్టుకోండి. 4 నుంచి 6 వరకు చేస్తే మంచిది అంటారు, ఇంకో గంట లేట్ గా వెళ్ళండి, ఏమైంది? భగవంతుడు ఉండకుండా ఉండడు. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినవాడు, అంతర్యామి. అన్ని చోట్ల ఇదే మాట తెలుసుకుంటారు కదా. ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు జ్ఞానం, భగవంతుడు అంతర్యామి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు ఇట్లా. ఆయన క్లాస్మేట్సే అడుగుతారు, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను నా తల్లి కడుపులో నేర్చుకున్నాను, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అందరిలో ఉన్నటువంటి భగవంతుడు అన్ని చోట్ల ఉండడా? తండ్రి అడుగుతాడు, ఈ స్తంభంలో ఉన్నాడు. డౌట్ నీకుంది, నాకు లేదు డౌట్. కొడతావా? కొట్టగానే అదిరిపోతుంది మొత్తం, ఎందుకంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రహ్లాదుడు హృదయంలో ఉన్నాడు, విభీషణుడు హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు. ఆఖరికి హిరణ్యకశిపుడి హృదయంలో కూడా ఉన్నాడు. అది తెలుసుకోలేనంత వరకు మనం అసురులము. దైవ లక్షణాలు, ఆసురీ లక్షణాలు, రాక్షస లక్షణాలు అని 3 రకాలు ఉంటాయి. దైవ లక్షణాలు అంటే మనందరికీ తెలుసు, అభయం, సత్వ, సంశుద్ధి, జ్ఞాన, యోగ, వ్యవస్థిత, అదైతే అవి దైవీ లక్షణాలు. రాక్షస లక్షణాలు అంటే దంభం, దర్పం, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకుంటామో ఇవన్నీ కూడా ఆసురీ లక్షణాలు. రాక్షస లక్షణాలు అంటే ఏంటి? అవతల వాళ్ళని హింస పెట్టడం, చంపడం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. మానవ లక్షణాలు ఏంటి? ఈ అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడం మానవ లక్షణాలు. మానవులలో ఇవన్నీ ఉంటాయి. మానవులలోనే దానవులు ఉంటారు, మానవులలోనే దైవతలు ఉంటారు, మానవులలోనే అసురులు ఉంటారు, మానవులలోనే రాక్షసులు కూడా ఉంటారు. సో కాబట్టి మనిషి వీటన్నిటికీ కూడా కలయిక. మరి మనం ఏం చెయ్యాలి? మనలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలను, మనలో ఉన్నటువంటి రాక్షస లక్షణాలను వదులుచుకుంటూ మనలో ఉన్న దైవీ లక్షణాలను 33 కోట్ల దేవతలని మనలోనే చూసుకోగలిగి, ఆ 33 కోట్ల దేవతలు వెళ్ళి రేపు మన శరీరంలో ఉన్న 33 కోట్ల దేవతలు వెళ్ళి భగవంతుని చూసి మురిసిపోయి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఉన్నటువంటి అవకాశమే రేపున్న ముక్కోటి ఏకాదశి. అర్థమైందా? జై శ్రీకృష్ణ సార్. చెప్పండి సార్. ఇక్కడ చికాగోలో ఈ రోజే ఏకాదశి అంటున్నారు సార్, యుఎస్ లో. మరి ఇది ముందు వస్తుందా ఇక్కడ? అట్లా లేదు, ఏకాదశి నీకు తర్వాత వస్తుంది.
ఏకాదశి మీరు మాకంటే వెనుకున్నారు. అన్ని టెంపుల్లలో అంతా ఈ రోజే ప్రవేశం, ఈ రోజే పూజలు అన్ని ఈ రోజే మొదలు పెట్టారు. నాకు తెలియదమ్మా, ఎందుకంటే జనరల్ గా యుఎస్ లో మీరు ఉన్న దాంట్లో మీరు మాకంటే 10 నుంచి 12 గంటల వెనుకుంటారు. వెస్టర్న్ హెమిస్ఫియర్ లో ఉంటారు మీరు. చికాగోలో సార్, ఇక్కడ చికాగో ఉన్నాను. చికాగోలో అంటే సెంట్రల్ టైం వస్తుంది మీకు, సెంట్రల్ టైం. న్యూజెర్సీలోనైతే రేపు అండి. తెలిసినంత వరకు మీకు యాక్చువల్ గా ఎల్లుండి రేపు మాకు వచ్చినంత యాక్చువల్ గా సార్ నేను అక్కడ ఉన్నప్పుడంతా అంటున్నారు ఆ తిథి అంటే హాఫ్ వస్తుంది కదండి. ఆ సూర్యమానం ప్రకారం చేసేటప్పుడు మనం ఇలా చేస్తున్నాం కదా, వాళ్ళకి ఆ చంద్రమానం ప్రకారం ఆ డిఫరెన్స్ ఏమన్నా వస్తున్నాయేమో అని. మనకి వాళ్ళ మధ్యాహ్నం ఒక్క నిమిషం వినండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అది వాళ్ళ ఆలయాన్ని ఇది. కానీ మనకు ఈ రోజు ఉన్నటువంటిది మాత్రం పూర్తిగా దశమే. ఓకే, ఇవాళ పొద్దున 9:10 తర్వాత 9:10 ఆ టైం ఎగ్జాక్ట్ గా తెలియదు నాకు, 9:30 10 తర్వాత వచ్చింది దశమి. సో ఈ రోజు దశమి ఉంది మనకు, కాబట్టి రేపే ఏకాదశి వస్తుంది. అయితే సూర్యోదయంతో ఏదైతే ముహూర్తం ఉంటుందో అది మాత్రమే దీనికి మనం తీసుకుంటాం, ఈ ఉత్తర ఏకాదశికి, ఈ ఉత్తర ద్వార దర్శనానికి తీసుకుంటాం. సో రేపు ఉదయం మనకు పొద్దున్న నిద్రలేచేసరికి ఖచ్చితంగా ఏకాదశి ఉంటుంది ఇండియాలో. మనకు వచ్చిన 10 గంటల తర్వాత 10 నుంచి 12 గంటలు డిపెండింగ్ అపాన్ ద టైం జోన్ యుఎస్ లో ఉంటుంది. ఇక వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు తెలియదు, బట్ అఫీషియల్లీ మాత్రము రేపు పొద్దున ఇవాళ మధ్యాహ్నం ఇవాళ అర్ధరాత్రి 3-4 రావాలి సుమారుగా నాకు తెలిసి. చూసుకోండి ఒకసారి, క్యాలెండర్ చూసుకోండి. 3 గంటలకి ఏకాదశి వచ్చింది సార్. సో అంటే వాళ్ళకి ఇంకొక 10 గంటల తర్వాత వస్తుంది. అట్లా పెట్టుకోండి, సరేనా? ఓకే సార్, థాంక్యూ సార్. సూర్యోదయంతో ఏ ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం నాడే ఏకాదశి చేస్తాం మనం. సూర్యోదయంతో ఏకాదశి ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. సో ఖచ్చితంగా మనకు సూర్యుడు అప్పటికి వచ్చేస్తుంటాడు ఏకాదశిలో, కాబట్టి రేపే మనకు ఏకాదశి. జై శ్రీకృష్ణ. ఇంకా జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు 10 గంటలకు ఏకాదశి అయిపోయింది అంటారు కదా, అంటే ఉదయం వచ్చిన సాయంత్రం వరకు ఉంటుంది కదా సార్? ఉంటుంది, రేపంతా ఉంటుంది. ఎల్లుండి అర్ధరాత్రి 1-2 వరకు ఉండొచ్చు సుమారుగా. చూసుకోండి ఒకసారి, క్యాలెండర్ చూసుకుంటే. నా దగ్గర క్యాలెండర్ లేదు, నేను జస్ట్ నోటికి చెప్తున్నా, రఫ్ గా ఉంటుంది. రేపంతా ఉంటుంది ఏకాదశి, మనకు రేపంతా ఉంది ఏకాదశి. సో చక్కగా ఉపవాసం ఉండండి. 1:30 వరకు ఉందండి రాత్రికి. దానికంతా సూర్యోదయం ఏ తిథి ఉంటే అదే కదా సార్? అట్లా కాదు, ముఖ్యమైనటువంటి తిథులన్నిటికీ కూడా సూర్యోదయము. కొన్నిటికి అమావాస్య, పౌర్ణమి ఇలాంటి వాటికి ఏమవుతుందంటే మనం రాత్రిపూట ఏది ఉంటుందో అది చూసుకుంటాము. కానీ సంకల్పములు చెప్పుకునేటప్పుడు వీటన్నిటికీ కూడా మనం సూర్యోదయంతో ఏ ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తమే ఉంటుంది. అది కాక పితృకార్యములకు మధ్యాహ్నం సమయంలో మనకు ఏ ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం. ఉదాహరణకి వాళ్ళ పొద్దున్న నవమైంది, వాళ్ళ మా అమ్మగారితో ఒక ఫంక్షన్ చేశాను, కానీ దశమి అని చెప్పి నేను చేసిన సమయం కొన్ని ప్రత్యేకమైన ఏంటంటే తిథి ఆ సమయంలో ఏ తిథి ఉందో ఆ తిథి చూస్తారు. మిగతా జనరల్ సంకల్పాలకు, జనరల్ పూజలకు అన్నింటికి కూడా సూర్యోదయంతో ఏ తిథి ఉంటుందో ఆ తిథినే చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి వచ్చింది, వాళ్ళ రాత్రికి వచ్చింది, రేపు రాత్రికి ఉండదు అనుకోండి పౌర్ణిమ. సో పౌర్ణమి ఇవాళ రాత్రే ఉంటుంది, రేపు పొద్దున కూడా పౌర్ణమి ఉంది, గడియలు, పౌర్ణమి గడియలు. కానీ పౌర్ణమి నాడు చంద్రుడు ఉండడు, పౌర్ణమి గడియలు ఉంటాయి ఇంకా రేపు పొద్దున. కాబట్టి రేపు కూడా నేను పౌర్ణమి అనేది చెప్పుకుంటాను నా సంకల్పాలలో గాని, నా సంధ్యావందనాలలో గాని. కానీ యాక్చువల్లీ చంద్రుడు 10ంటికి వెళ్ళిపోయాడు అనుకోండి పొద్దున్న, అయినా కూడా నేను నా సంధ్యావందనంలో నేను చంద్రుడిదే చెప్పుకుంటాను, చంద్రుడు పౌర్ణమి అనేది చెప్పుకుంటాను. ఎందుకంటే పొద్దున్న సూర్యోదయం అయినప్పుడు పౌర్ణమి ఉంది కాబట్టి. అట్లా అది పద్ధతిని బట్టి మారుతుంది, అంటే పద్ధతిని కాదు, అవసరాన్ని బట్టి, మనం చేసేటటువంటి పూజని బట్టి మారుతుంది అన్నమాట. అదే కనుక రేపు 12ంటికి నాకు పాడ్యం వచ్చింది అనుకోండి, పాడ్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే 12ంటికి నేను చేసే కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అప్పుడు నేను ఏం చెప్తానంటే పితృదేవతల పనులు అనుకోండి, అప్పుడు పాడ్యమే అని చెప్పి చెప్తాను. సంధ్యావందనం అనుకోండి, నేను పౌర్ణమి అనేది చెప్తాను. అట్లా. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్, అంటే అది మన పితృకార్యం చేసిన తర్వాత
విస్తరి అంటే భోజనం అన్ని వడ్డించి విస్తరి మనం పెట్టే టైము మధ్యాహ్నం కాబట్టి అది తిది ఉన్నప్పుడే చేయాలి అంటూ ఉంటారు. కరెక్ట్, 100% కరెక్ట్, అది కరెక్ట్. కాబట్టి దానికి సూర్యోదయంతో సంబంధం లేదు. హరే కృష్ణ సార్. అడగనా సార్? అడగండి. ఇందాక బ్రేక్ వచ్చింది. ఇందాక మీరు చెప్పిన వాటిలో వర్డ్స్ కి మీనింగ్ రాసుకున్నాను సార్. ఒక 2 words కి మాత్రం స్ప్లిట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యా. ఒక్కసారి చదువుతాను, కరెక్టో కాదో చెప్పండి సార్. ఏకాదశి అంటే ఇంద్రియాలు నిగ్రహం చేయటం అని రాసుకున్నా. వైకుంఠము అంటే వికారాలు లేని స్థితి అని రాసుకున్నాను. కరెక్టేనా సార్? వర్డ్స్ అలజడులు అని కూడా రాస్తుంది. వికారములు, అలజడి లేనటువంటి స్థితి, కుంటుతనంని పోగొట్టేది, మన ఆటంకములను పోగొట్టే స్థితి అని కూడా రాసుకోండి. వైకుంఠం అంటే అలజడి లేని స్థితి, వైకుంఠం అంటే వికారములు లేని స్థితి, వైకుంఠము అంటే మన ఆటంకములు పోగొట్టేటటువంటి స్థితి. సార్ అదే వర్డ్స్ స్ప్లిట్ చేసి రాసుకున్నాను. ఈ రెండిటి దగ్గర కొంచెం ఒక 2 words మిస్ అయినాయి అంతే సార్. చెప్పండి, ఇంకేం మిస్ అయ్యారు? రాసుకున్నాను సార్. ఉత్తరం అంటే అజ్ఞానం పోగొట్టుకునే వైపు నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళటం. ద్వారా అంటే పాత్ అంటే దారి అని రాసుకున్నాను. ఇంకా ముక్కోటి దేవతలు అంటే మనలోనే ఉన్నారు అని దర్శనం అంటే ఆత్మజ్యోతి అని రాసుకోలేదా? దర్శనం అంటే మనలో ఉన్న భగవంతుని చూడడం అని చెప్పి అనుకోండి. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటంటే అజ్ఞానమును పోగొట్టుకుని జ్ఞాన రూపమైన నా ఆత్మను దర్శనం చేసుకోవడము ఉత్తర ద్వార దర్శనం. అందరు రాసుకోండి. ఉత్తర ద్వార దర్శనం అనగా నాలో ఉన్న అజ్ఞానమును పోగొట్టుకుని నాలో ఉన్న ఆత్మజ్యోతిని తెలుసుకునేటటువంటి, నా లోపల ఆత్మజ్యోతిని చూసుకునేటటువంటి సమయము ఉత్తర ద్వార దర్శనము. అంటే జ్ఞాన మార్గంలో నేను వెళ్ళి నాలో ఉన్న ఆత్మజ్యోతిని చూసుకునే సమయము అని మీనింగ్ అన్నమాట. దర్శనము అంటే ఆత్మజ్యోతిని చూసుకోవటం అని రాసుకోవాలి, అంతే కదా సార్? దక్షిణం అంటే మరణము. యమధర్మరాజు ఉంటాడు. దర్శనము అంటే ఆత్మజ్యోతి దర్శనం. దర్శనం అంటే ఆత్మజ్యోతి దర్శనం. ఆత్మజ్యోతి దర్శనం అంటే ఏంటి? మనలోనే ఉన్నటువంటి భగవంతుడు. ఇప్పుడు నా లోపల భగవంతుడు లేకపోతే నేను చెయ్యి ఇలా తిప్పగలనా? కనులు ఇలా తిప్పగలనా? మాట్లాడగలనా? నించోగలనా? నా లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, మన అందరి లోపల ఏదైతే భగవంతుడు ఉన్నాడో, ఆ భగవంతుడిని మనం ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాం, అంటే అలుసుగా తీసుకుంటున్నాము. కానీ నేననేది ఏంటంటే ఆ చైతన్యానికి కారణం ఈ శరీరం కాదు. ఇందాక మా మిత్రుడి యొక్క భార్య అస్తమిస్తే వెళ్ళామన్నమాట ఒక 10 రోజుల కింద. సరే ఇందాక వెళ్ళాము కలవడానికి. వెళ్తే ఆవిడ చాలా చిన్న ఆవిడ, పాపం 48 years. ఈ 1 year పాటు కాలనీలో అందరితోటి మంచి ఫ్రెండ్షిప్ చేసుకోవడము, చక్కగా అందరితోటి కలవడము, అందరితోటి ప్రేమగా ఉండడము. ఈయన కూడా చాలా సౌమ్యుడు, అద్భుతమైనటువంటి ఇది. ఒక్కతే పాప, అద్భుతమైన జీవితము, గొప్ప మంచి డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, సమాజంలో చక్కటి గుర్తింపు ఉన్నవాడు. నాకు నచ్చిన కొద్ది మందిలో ఒకడు ఆయన. భార్య మరి అనుకోకుండా ఏదో చిన్న ఆపరేషన్కి వెళ్తే రక్తం ఎక్కువైపోయి చనిపోయింది. ఇప్పుడు ఏమంటారు? ఏం పోయింది మనలోంచి అంటే ఆ చైతన్యం పోయింది. దానికి కారణం ఏంటి? లాజిక్ లేదు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఆ పాయింట్ ఎందుకో నేను అర్థం చేయించలేకపోతున్నాను మీ అందరికీ అనిపిస్తుంది. మీరు అందరు ఏమనుకుంటున్నారంటే వేరే వాళ్ళు చచ్చిపోతే మాకేంటి సార్, మేము బతుకుతాం, 1000 సంవత్సరాలు బతుకుతాం, కుంభాలు తింటామని ఇలా ఆలోచిస్తున్నారు. కానీ నేను ఈ క్షణంలో చనిపోవచ్చు, శ్రీనివాస్ గారు చనిపోవచ్చు ఇంకొక 10 నిమిషాల్లో. మేము ఉంటామో ఉండమో గ్యారంటీ లేదు. ఈ బంధాలు ఇవన్నీ పెట్టుకుని రేపటికి ఎల్లుండికి 5 ఏళ్లకు ప్లాన్ చేస్తున్నాము. ప్రవచనాలు మాకు వేరే పనులు లేనప్పుడే ప్రవచనాలు మాకు. మేము ఊరెళ్తే మేము ప్రవచనాలు వినం, మేము ఎక్కడికన్నా బయటకు వెళ్తే మేము ప్రవచనాలు వినం. ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, మేము ఏదో వాళ్ళ పిల్లల్ని ఏదో ఆడిస్తున్నాము అని చెప్పి. పొద్దున రాత్రి పూట ఉంటాయా కాంపిటీషన్స్? ఉండవు కదా, జాయిన్ అవ్వచ్చు. ఇది అంటే ఎవరిని నేను తప్పు పట్టట్లేదు. జనరల్ గా ఏమైతుందంటే జ్ఞానం నేర్చుకునే దగ్గర జ్ఞానం ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ తీసుకుంటారని చెప్తున్నా, తప్పని కాదు. అలాగే ప్రయాణాల్లో వెళ్లే వాళ్ళు, మేము ప్రయాణాల్లో ఉన్నాం, మేము ప్రవచనాలు 10 రోజులు రాం, 15 రోజులు రామంటారు. కంటిన్యూటీ దెబ్బతింటుంది అని ఆలోచించాలి కదా. మనం లాస్ట్ ఇయర్ నేను 18 రోజులు ప్రవచనాలకు వెళ్ళాను, 14 రోజుల పాటు ప్రవచనాలు చెప్పాను. ఇంటర్నెట్ లేక నేను అవస్థపడ్డ రోజులలో తప్ప ఎంత ప్రయాణం చేసినా, ఎంత అలసిపోయినా కూడా ప్రవచనాలు చెప్పాను కదా. కంటిన్యూటీ దెబ్బతినకూడదు అని చెప్తా నేను. పోతే పోయింది. లాస్ట్ ప్రయారిటీగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? జ్ఞానం ఎదగదు. అప్పుడు ఏమవుతుంది? ఉత్తర ద్వారంలో వెళ్ళాలా, ఉత్తరం వైపు నడవాలా, దక్షిణం వైపు నడవాలా, అవతల వాడిని కొట్టాలా, లేకపోతే వాడు నన్ను కొడితే ఊరుకోవాలా? ఇదే ఆలోచన. ఎంత ఉప్పు పోయాలి, ఎంత పసుపు వేయాలి దేవుడి మీద, ఎంత కారం వేయాలి, ఎంత నీళ్లు చల్లాలి,
ఇవే ప్రశ్నలు గాని నాలో ఇంత క్లియర్ గా చెప్తున్నాను. వైకుంఠము అంటే ఆటంకములు లేనటువంటి స్థితి, అలజడు లేనటువంటి స్థితి, వికారములు లేనటువంటి స్థితి. ఉత్తరము అంటే నా లోపల జ్ఞానము ప్రకాశింపగలిగేటటువంటి సమయము. దక్షిణామూర్తి ఉదాహరణతో ఎంత చక్కగా అర్థం చేసుకున్నాను చూడండి. నేను దక్షిణామూర్తికి దండం పెడుతున్నాను అంటే నా వీపు యముడిని చూపిస్తోంది. ఎవరికి మనం వీపు చూపించాం? ప్రెసిడెంట్ కు వీపు చూపిస్తామా మనం? అలాంటిది మనము యమధర్మరాజుకు చూపిస్తున్నాము అంటే అర్థం ఏంటి? నాకు ఇక నీవంటే భయం లేదు, ఎందుకంటే నేను భగవంతుడి వైపు వెళ్తున్నాను. దక్షిణామూర్తి అంటే ఎవరు? జ్ఞానమూర్తి. ఎప్పుడైతే నేను జ్ఞానమూర్తి దారిలో వెళ్తున్నానో అప్పుడు నాకు మరణం భయపెట్టదు. అదే ఉత్తర ద్వారము. నాలో మరణం లేకుండా అమరుడనై నేను అవ్వాలి. నా లోపల జ్ఞానము వికసించాలి. నాలో ఆత్మజ్యోతి. ఉత్తర ద్వార దర్శనము. జ్ఞానము ద్వారా నాలో ఉన్నటువంటి భగవంతుని నేను చూసుకోవడమే ఉత్తర ద్వార దర్శనము. వైకుంఠ ఏకాదశి ఆటంకములు లేకుండా నాకు నా ఇంద్రియ నిగ్రహముల ద్వారా, నా మనో నిగ్రహం ద్వారా సుగమము చేసేటటువంటి సమయము అని అర్థం. బాగా వచ్చాయి సెంటెన్స్లు. మీకోసం చెప్పినా నాకు వచ్చేసాయి, నోటికి చక్కగా వచ్చాయి. నేను నాలెడ్జ్ ఉంటే చెప్పగలుగుతారా లేదా అనుకున్నాను. మీకు చెప్పి నాకు చక్కగా వచ్చింది ఫస్ట్. జై శ్రీకృష్ణ. అర్థమైందా అండి అందరికి? సార్ ఎవరైనా అడిగినా కూడా మేము కూడా చెప్పే పరిస్థితుల్లో ఉన్నాము. ఇలా విడివిడిగా స్ప్లిట్ చేసుకొని రాసుకోవటం వల్ల అసలు ఉపవాసము, ఈ దర్శనాలు ఇవన్నీ ఏంటి, ముక్కోటి ఏకాదశి అంటే ఇంత క్లియర్ గా వర్డ్ స్ప్లిటింగ్ వల్ల మేము చెప్పగలుగుతాం. రాసుకున్నాను నేను మొత్తం అయితే. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. ఇంకా చాలా బాగా చెప్పారండి. ఏకాదశి గురించి, దాని గురించి ఎన్నిసార్లు చెప్పారో మీరు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. చక్కగా సాధన చేయండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా ప్రశ్న అడగండి, ఎందుకంటే సాధన చేసే సమయం అయిపోయింది సార్. ఏంటండి? మాకు ఇప్పుడే ఉత్తర ద్వారదర్శనం అయినట్టుగా అయింది సార్ అంటున్నాను సార్. ఇంకా రేపు ప్రత్యేకంగా అక్కర్లేదు. అదే నిజము. ఇందాక నేను దేవుడికి ఎలా ప్రార్థన చేశానో ఒక్కసారి దాన్ని రిపీట్ చేసుకోండి. దాని క్లిప్ అని ఉంటుంది, వీడియో వెళ్ళి క్లిప్ అని కొట్టండి. ఆ క్లిప్ చేసిన తర్వాత దాన్ని వినండి. అదే భగవంతుడి యొక్క ధ్యానం, అదే భగవంతుడి యొక్క దర్శనం. భగవంతుడి దర్శనం అంటే ఏదో నువ్వు సంస్కృత శ్లోకం, అర్థం లేని శ్లోకం చదవడం కాదు. అర్థం తెలుసుకుని ఏ భాషలో చదివినా సరిపోయి. అది ముందు. మనకి ఇక్కడ ఏంటంటే ఏదో హడావిడిగా పెట్టుకొని ముందుకెళ్ళిపోయి తన్ని కొట్టి దానికోసం మేకప్ అయ్యి ఇవి చేసుకొని అవి చేసుకొని ఆవిడేమంది తిరుప్పావైలో ఆవిడేమంది మేము మేకప్ చేసుకోము అని చెప్పింది ఆవిడ డైరెక్ట్ గా. ఈ రోజు నుంచి భోగాలు ఇచ్చేటటువంటి వస్తువులు మేము ధరించము, మాకు ఒకటే గోల్, నందగోపుడి ఇంటికి వెళ్దాము, ఆయనని నిద్రలేపుతాము. అది ధనుర్మాసమే కదా. ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత కూడా అజ్ఞాన మార్గంలో వెళ్ళకండి ప్లీజ్. ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, ఇన్నింటిని కలిపి చెప్పుకుంటున్నాం మనం. ఒక ప్రవచనంతో చెప్పుకోవట్లేదు, ప్రతి ప్రవచనాన్ని 10 ప్రవచనాలతో కలిపి చెప్పుకుంటున్నాం మనం. అన్నింటిలో నేర్చుకుంటున్నటువంటి ఒకే ఒక శాశ్వత సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. మీరు చెప్తుంటేనే మాకు ఉత్తర ద్వార దర్శనం అయిపోయిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇవాళ ఆత్మబోధ క్లాసు క్యాన్సిల్ అయిపోయింది. 2 ప్రవచనాలు అనుకున్నాం కానీ అవ్వలేదు. పర్వాలేదు, ఏమీ పర్వాలేదు. వచ్చే వారం తెలుసుకుందాము. ఇంకా ఇదైనా బాగా తెలుసుకోగలిగాము. ఇది బాగా తెలుసుకోగలిగాము. అవును కరెక్ట్. అది ఒక రకంగా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆలయాలలో వెళ్తే చూడాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? బయట చూస్తే తత్వమసి అని ఉంటుంది, అయిపోయా. మరి నువ్వే నేను అన్నప్పుడు మళ్ళీ అంత దూరం ఎందుకు వెళ్ళావు? అంత దూరం వెళ్ళింది ఎందుకయ్యా అంటే ఆ భగవంతుడు నీలో ఉన్నాడని తెలుసుకోవడం కోసం. అది కూడా తెలుసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేస్తే ఎట్లాగా? రేపు చూడండి మీరు బయట మీకు ఐదర్ అయమాత్మ బ్రహ్మ గాని అహం బ్రహ్మాస్మి గాని ఉండకపోతే చూడండి రేపు అన్ని ఆలయాలలో. అంటే తెలిసిన వాళ్ళు పెడతారు. అది ఆలయాలలో జనరల్లీ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పెడతారు ఖచ్చితంగా. అలాగా మీకు ఏంటంటే ఇది చాలా మీకు ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ధ్యానం ఇంపార్టెంట్. ఆలయం బయట మీకు అది స్టేట్మెంట్ పెట్టారు అంటే మీనింగ్ ఏంటి? ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో, నీలో ఉన్న భగవంతుడిని తెలుసుకో. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఆలయానికి వెళ్ళడం ద్వారా నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని జాగ్రత్తగా కాపాడుకో. నీ దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అనే సత్యాన్ని
ఆలయానికి వెళ్ళండి, వెళ్ళకూడదని కాదు, ఆలయానికి వెళుతూ మనలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించుకుంటూ మనలోని దైవత్వాన్ని వెలికి తీసుకోవాలి. అది అసలు సత్యం. ఓకేనా? ఇంకా ఎవరికి ప్రశ్నలు ఉన్నాయా లేదా? లాస్ట్ 30 సెకండ్స్, లేకపోతే మనం ముగించుకుని రేపు మళ్ళీ అత్యద్భుతమైనటువంటి ప్రత్యక్ష దేవుడైనటువంటి మనకు ఆదిత్య హృదయాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. ఒక్క ఆదిత్య హృదయం చదివితే అందరు దేవతల యొక్క రూపము మనకు అర్థమవుతుంది. ప్రత్యక్ష దైవమైనటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయననే ఈ మొత్తం సృష్టికి మూల కారణము. ఆయనే సృష్టికర్త, ఆయనే లయకర్త, ఆయననే స్థితికర్త అన్న విషయాలు మనం తెలుసుకుంటాము. ఆయన రశ్ముల ద్వారా మనకు జరుగుతున్నది ఏమిటి, అసలు జరుగుతున్నది ఏమిటి, ఎందుకోసం ఆయన ఇవన్నీ చేస్తున్నాడు, ఆయనను నడిపిస్తున్నది ఎవరు, ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకున్నాం. రేపు మరిన్ని గొప్ప రహస్యాలని తెలుసుకుంటాం. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలరు. మూఢనమ్మకాల ద్వారా గుడ్డిగా పనులు చేయడం ద్వారా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అని చెప్పి గుర్తిస్తారని, ఈ రోజు చెప్పిన ప్రవచనాన్ని కనీసం 10 సార్లు వింటూ ఇందులో చెప్పినటువంటి ప్రార్థనను అందరూ తూచా తప్పకుండా అటువంటి మానసిక ప్రార్థన చేస్తూ రాత్రికి రాత్రే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటానని నిజమైనటువంటి అమరులు అవుతారండి. అంటే జీవన్ముక్తులు కావాలి మనం అందరము, అది అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పరిపూర్ణమైనటువంటి ఆదిత్య హృదయం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.